మన దేశంలో సుమారు సంవత్సరానికి 70,000 మంది బాలలు హైపోస్పేడియాస్తో జన్మించి ఎనలేని శోకంలో మునిగిపోతున్నారు. అలా పుట్టడమే కాకుండా ఆపరేషన్ ఫెయిల్యూర్తో సతమతమై మరింత శోకంలో మునిగిపోతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యని ఎదుర్కొనే చక్కటి మార్గాన్ని సరైన సూచనలతో మీ చుట్టుపక్కల ఈ సమస్యతో సతమతమయ్యే వారికి చేరవేస్తారని ఆశిస్తూ ఈరోజు మా బీవీఎం క్రియేషన్స్ నుండి పుట్టుకతోనే మగవారిలో వచ్చే హైపోస్పీడియాస్ అనే ఒక ప్రాబ్లం పైన అనేక సందేహాలని మేము అడగాలని అనుకున్నాం. ఖచ్చితంగా మా బీవీఎం క్రియేషన్స్ నుండి దీనికి కరెక్ట్ అయిన ఫ్యాక్ట్స్ ఏముంది, ఈ ఆపరేషన్లో ఫ్యాక్ట్స్ ఏముంది, ఫెయిల్యూర్ అయిండే ఒక వ్యక్తులకు కూడా మనం కరెక్ట్ చేసుకునేదానికి అవుతుందా లేదా అనే అనేకమైన సందేహాల పైన ఈ ఇంటర్వ్యూ చేయదలిసిన సార్. మొదటగా హైపోస్పేడియాస్ అనే అది ఏమి, హైపోస్పేడియాస్ అంటే ఏమి అసలు? హైపోస్పేడియాస్ అనేది పుట్టుకతోనే మగపిల్లల్లో జననాంగం అంటే పెన్నిస్కి వచ్చే సమస్య. ఇది ఒక కంజెనిటల్ ప్రాబ్లం లేదా తయారీ లోపం అనొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇప్పుడు ఒక మెషిన్ కానీ ఏదైనా తయారయ్యేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో కొన్ని డిఫెక్ట్స్ వస్తాయి. అలాగే ఈ బాడీ అనేది చాలా కాంప్లికేటెడ్ మెషిన్. ఇది మామూలు మెషిన్ కాదు. మొదట ఒక్క కణం అంటే ఒకటే సెల్గా బయలుదేరిన ప్రయాణం, అది ఆ ఒక సెల్ డివైడ్ అయ్యి మల్టిపుల్ చాలా కొన్ని కోట్ల కణాలయ్యి, ఆ కోట్ల కణాలు కొన్ని కిడ్నీగా, కొన్ని లివర్గా, కొన్ని హార్ట్గా, కొన్ని బ్రెయిన్గా, కొన్ని కళ్ళుగా, కొన్ని చేతులు, అవయవాలు, ఇవన్నీ తయారవడం అనేది అది భగవంతుడి అద్భుత సృష్టి. ఈ ఎలా జరుగుతుంది అని ఇప్పటిదాకా ఎవరు తెలుసుకోలేకపోయారు. సరే, అది పక్కన పెడితే ఈ ఈ ఇంత కాంప్లికేటెడ్గా ఈ తయారీలో ఒక్కొక్కసారి రకరకాల కారణాల వల్ల, కొన్ని మనకు తెలిసిన కారణాలు, కొన్ని తెలియని కారణాల వల్ల ఒక బాడీ పార్ట్స్లో ఎక్కడైనా కానీ ఒక డిఫెక్ట్ ఏర్పడే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కామన్గా తెలిసినవి ఏంటంటే హార్ట్లో హోల్ ఉంది ఆ పిల్లవాడికి అంటారు పుట్టగానే. హార్ట్లో హోల్, కొంతమందికి గ్రహణం మొర్రని మూతి పై పెదవి చీలిపోయి ఉంటుంది, కొంతమందికి ఏదో కన్ను బాగుండదు, కొంతమందికి ఏదో ఒక చెయ్యి బాగుండదు కదా. ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి పుడతారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కోవకే ఈ హైపోస్పేడియాస్ అనేది కూడా వస్తుంది. హైపోస్పేడియాస్ అంటే ఏమిటంటే, మామూలుగా పెన్నిస్ అనేది జననాంగం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. దానికి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి, మగపిల్లలు మగవాళ్ళు జీవితాంతము దాంట్లో నుంచే మూత్ర విసర్జన చేయాలి. మూత్ర విసర్జన అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. మన సిస్టమ్ అంటే బాడీలో ఉండే వేస్ట్స్ అన్నీ కూడా కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయిపోయి అవి మూత్రంగా తయారయ్యి ఆ మూత్రం బయటికి పోవాలి. ఆ వేస్ట్ బాడీలో ఉండిపోతే ప్రమాదం, శరీరానికి ప్రమాదం, అది విషం. సో మూత్ర విసర్జన చేయడం ఒకటి. 2, ప్రొక్రియేషన్ అంటే మన మన జాతిని, నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేసేది కూడా పెన్నిస్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఈ రెండు ఫంక్షన్స్, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ పెన్నిస్లో ఉంటాయి. కాబట్టి పెన్నిస్లో వచ్చే ఏ డిఫెక్ట్ అయినా కానీ అది చాలా ఇంపార్టెంట్ డిఫెక్ట్, దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్ఫార్చునేట్గా ఏమైందంటే, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కి మిగతా ప్రాబ్లమ్స్కి వచ్చినంత ప్రాధాన్యత లేదా వాటికి వచ్చినంత పబ్లిసిటీ వీటికి రాలేదు. ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ కొంచెం గుప్తంగా ఉండాలనుకోవడం. ఇప్పుడు మన పిల్లవాడికి హార్ట్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే పుట్టుకతోటి మనం 10 మందిని అడగడానికి, 10 మందికి చెప్పడానికి, 10 మంది సలహా తీసుకోవడానికి వెనకాడం. అయ్యా మా పిల్లవాడికి హార్ట్ ప్రాబ్లం ఉందండి, ఏం చేయాలి, ఏ డాక్టర్ మంచి డాక్టరు, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి ట్రీట్మెంట్ అయ్యిందా ఇంతకుముందు, అడగడానికి వీడికి సంకోచం ఉండదు, చెప్పడానికి వాళ్ళకి సంకోచం ఉండదు.
హైపోస్పేడియాస్ అనేది ఎట్లాంటిదంటే అది తమ పిల్లవాడికి ఉంది అని పేరెంట్స్ వేరే వాళ్ళతో చెప్పలేరు. వీళ్ళు పొరపాటున మొహమాటం తగ్గించుకుని అడిగినా అవతల వాళ్ళకి ఈ విషయం తెలిసినా వాళ్ళ పిల్లాడికే ఈ ప్రాబ్లం ఒకప్పుడు ఉండినా వాళ్ళు వీళ్ళకి చెప్పరు. అవును సార్, ఇది మెయిన్ సమస్య. సో ఇది ఈ ప్రాబ్లమ్ని బయట డిస్కస్ చేయడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అందుకని ఏమైందంటే కొంత గుప్తంగా ఉంచుకోవడం వల్ల దీని గురించి అవగాహన లేదు జనాల్లో, ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల అసలు దీనికి ట్రీట్మెంట్ అవసరమా, ట్రీట్మెంట్ అవసరమైతే ఏ వయసులో చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, ఏ వయసులో చెయ్యాలి, ఎలా చేస్తే దీనికి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది, ఎలా ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళు పెద్దయి నార్మల్ మగవాళ్ళుగా చలామణి అవ్వగలుగుతారు అనేది ప్రజల్లో అవగాహన లేదు. అంటే కేవలము ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తప్ప పక్క వాళ్ళతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోలేరు. కాబట్టి ఇది కొంత గూఢంగా ఉండిపోయింది, ఎవరికి తెలియదు, ఎవరిని అడగలేరు నోరు విప్పి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీరు చేయడం అనేది ఈ టీవీ మీ ఛానల్ మాధ్యమం ద్వారా చాలామందికి మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగడం ఇది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ప్రోగ్రామ్ టీవీలో చూడడానికి ఎవరికి ఏమీ హెజిటేషన్ ఉండదు, పక్క వాళ్ళు అనడానికి హెజిటేషన్, కానీ టీవీలో ప్రోగ్రామ్ చూడడమే ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్తుందని, దీనివల్ల దీని గురించి ప్రజల్లో ఉన్న ప్రశ్నలు, వాళ్ళ అనుమానాలు, ఆందోళనలు, అపోహలు ఇవన్నీ కూడా తొలగుతాయని కొంతవరకైనా, దీనివల్ల కొంతమందికైనా వీలైనంత మందికి మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. మీరు ఇందాక అన్నారు సార్, హైపోస్పెడియాస్ అనేది జాగ్రత్తలు ఏవి లేవు, ఇది రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఇంతవరకు కనిపెట్టలేదు అనే ఒక పాయింట్ చెప్పినారు. అంటే ఇది ఎందుకు వస్తుంది అనేదన్నా ఒక ఐడియా. హైపోస్పేడియాస్ అంటే ఫస్ట్ ఏమిటి అంటే, మగవాడి పెనిస్ అంటే జననాంగం నార్మల్గా ఉంది అనడానికి ప్రమాణం ఏమిటి? ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి వాడి పెనిస్ నార్మల్గా ఉంది అని చెప్పడానికి ప్రమాణం ఏమిటి అంటే, స్ట్రైట్గా ఉండాలి, యూరిన్ అనేది టిప్ నుంచి రావాలి, ముందు నుంచి రావాలి, ధారగా రావాలి. దీస్ ఆర్ ద సింపుల్ ఫ్యాక్టర్స్. కొంతమందికి చర్మం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి చర్మం తక్కువ ఉండొచ్చు, అవి సెకండరీ ఇష్యూస్. సైజ్ పెద్దది ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు, అవి సెకండరీ ఇష్యూస్. ప్రైమరీ ఇష్యూ ఏమిటి అంటే, పుట్టిన పిల్లవాడికి, అప్పుడే పుట్టిన పిల్లవాడికో చంటి పిల్లవాడికి ఇది నార్మల్గా ఉంది వీడి పెనిస్ అని మనం చెప్పాలి. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఇంకొకటి చెప్పదలసిన విషయం ఏంటంటే, పుట్టిన ప్రతి పిల్లవాడికి మన పీడియాట్రిషియన్స్కి అందరికీ తెలిసిన విషయం ఏది, పుట్టిన తర్వాత మగ పిల్లవాడు పుట్టిన తర్వాత పెనిస్ ఎట్లా ఉంది, 2 గోళీలు టెస్టిస్ అనేవి కిందకి వచ్చి సంచిలో ఉన్నాయా లేదా అని జనరల్గా పీడియాట్రిషియన్ టెస్ట్ చేసి చూస్తారు. ఒకవేళ ఇప్పుడు ఇంట్లో డెలివరీ అయ్యి ఒకవేళ పీడియాట్రిషియన్ అవైలబిలిటీ లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ మిస్ అవుతూ ఉంటాయి. బట్ జనరల్గా రూల్ ప్రకారం పీడియాట్రిషియన్స్ టెస్ట్ చేసి చూస్తారు. సో నార్మల్ పెనిస్ అనే దానికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే కామన్గా మనం చెప్పేది హైపోస్పేడియాస్ ఉందని చెప్తాం. అంటే ఏమిటి అంటే, హైపోస్పేడియాస్లో ప్రధానంగా మనకి కనిపించేవి 2 ప్రాబ్లమ్స్. ఒకటి పెనిస్ స్ట్రైట్గా లేకుండా వంకరగా ఉండడం, దీన్ని కార్డీ అంటాం. రెండో ప్రాబ్లం ఏంటంటే, యూరిన్ పోసే హోలు టిప్లో లేకుండా కింద భాగంలో ఉండడం, పెనిస్ తాలూకు కింద భాగంలో ఉండడం. అంటే అది టిప్ నుంచి కింద ఎంత కిందకైనా, కొంతమందికి మధ్య భాగంకైనా మొదటి భాగం కొంచెమే కిందకు ఉండొచ్చు, కొంతమందికి పెనిస్ మధ్యలో ఉండొచ్చు, కొంతమందికి ఆ స్క్రోటం ఏది సంచి ఉంటుందో ఆ సంచి లోపల ఉండొచ్చు. సో దీన్ని బట్టి మనం హైపోస్పేడియాస్ మైల్డ్గా ఉందా, మీడియంగా ఉందా, సివియర్గా ఉందా అనేది చెప్తాం. అంటే 3 పద్ధతులు ఉంది, మైల్డ్ అనేది ఉంది, సివియర్ అనేది ఉంది, మోడర్న్ మీడియం టైప్, మోడరేట్ మీడియం టైప్ ఉంది. సో ఏదైనా సరే హైపోస్పేడియాస్ అంటే జనరల్గా ఈ 2 ఉండొచ్చు, లేదా ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రామినెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వంకర ఎక్కువ ఉండకపోవచ్చు, పెనిస్లో హోల్ మటుకు కింద ఉంటుంది, అది హైపోస్పేడియాసే.
కొంతమందికి హోల్ పెద్దగా కింద ఉండకపోవచ్చు, వంకర బాగా ఉంటుంది, ఓకే. అంటే హోల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ చాలా బెండ్ అయి ఉంటుంది, బాగా వంకర ఉంటుంది. దాన్ని హైపోస్పేడియాస్ కిందకే తీసుకోవాలి. అంటే అదొక సపరేట్ టైప్ అనుకోవాలి. దాన్ని కార్డీ వితౌట్ హైపోస్పేడియాస్ అని, కంజెనిటల్ షార్ట్ యూరిత్రా అని రకరకాల పేర్లు పెట్టడమే ఉంది. బట్ ప్రాక్టికల్ పర్పసెస్కి అది కూడా హైపోస్పేడియాస్ వేరియంట్. అంటే ఇలాంటి ప్రాబ్లం కానీ బ్రాడ్గా మనం చూసుకుంటే ఇవన్నీ హైపోస్పేడియాస్ కిందకే వస్తాయని చెప్పాలి. సో ఇది గనక మనం పుట్టిన తర్వాత బేబీని చూసిన తర్వాత ఇట్లా పెనిస్లో డిఫెక్ట్ ఉంది అన్నట్టు మనం గమనిస్తే వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించడం మంచిది. ఈ బెండింగ్ అవ్వడానికి కానీ లేదో ఆ హోల్ సర్చ్ చేయడానికి కానీ ఈ హైపోస్పెడియాస్ అనే దానికి ఆపరేషనే మార్గం అంటారా, వేరే మార్గమే లేదా? ఒకసారి హైపోస్పేడియాస్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీకి ఉంది ప్రాబ్లం అని, దీనికి పెద్ద హైపోస్పేడియాస్ అనేది ఉందో లేదో తెలుసుకోవడానికి రాకెట్ సైన్స్ అక్కర్లేదు. పేరెంట్సే చూసి ఇది అబ్నార్మల్గా ఉందని చెప్పచ్చు, డాక్టర్ చూసి కన్ఫర్మ్ చేస్తారు. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత వెరీ మైల్డ్ హైపోస్పేడియాస్ ఉంటాయి కొన్ని, వెరీ మైల్డ్. అలాంటి వాటిని మాత్రమే ఏమీ చేయకుండా పర్వాలేదులే అనే అవకాశం ఉన్నది. 99% హైపోస్పేడియాస్కి సర్జరీ ద్వారా కరెక్షన్ అవసరమయ్యే అవకాశమే ఉన్నది. ఎందుకు అంటే మందులు అనేవి కానీ మిగతా ప్రక్రియలు కానీ ఫంక్షనల్ డిఫెక్ట్స్కి, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కాదు. బాడీలో 2 రకాల డిఫెక్ట్స్ రావచ్చు. ఒకటి స్ట్రక్చరల్ డిఫెక్ట్, 2 ఫంక్షనల్ డిఫెక్ట్. స్ట్రక్చరల్ డిఫెక్ట్స్కి సర్జరీయే మార్గం, ఫంక్షనల్ డిఫెక్ట్స్కి మందులతో తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది బేసిక్గా బాడీ స్ట్రక్చర్ అంటే తయారీ లోపం, ఇది డైరెక్ట్ ప్రాబ్లం విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. కాబట్టి దీనికి సర్జరీ మాత్రమే సొల్యూషన్. దీనికి మెడికల్ సొల్యూషన్స్ అనేవి లేవు. కాకపోతే వెరీ వెరీ మైల్డెస్ట్ వెరైటీ ఆఫ్ హైపోస్పేడియాస్లో మటుకు ఒక్కొక్కసారి పర్వాలేదే దీనికి సర్జరీ ఎందుకు వెయిట్ చేద్దాం అనే అవకాశం ఉంటుంది. కానీ చాలాసార్లు ఇది తప్పుగా కూడా చెప్పడం జరుగుతుంది. కొంచెమే ఉందిలే వెయిట్ చేద్దాం. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇది కరెక్ట్గా లేదు అని తెలిసి వచ్చి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అప్పటికే కొంచెం లేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ ఎక్స్పర్ట్ మాత్రమే చెప్పగలడు ఇది నిజంగా దీనికి సర్జికల్ కరెక్షన్ అవసరం లేదా అనేది ఎక్స్పర్ట్ మాత్రమే చెప్పగలరు. ఖచ్చితంగా సార్. మోడ్రన్ సర్జికల్ టెక్నిక్స్ ద్వారా ఈ హైపోస్పెడియాస్ని చాలా గొప్పగా బాగా చేయొచ్చు అని అంటారు కదా. కానీ నేను చూసిన ఒక ఎక్స్పీరియన్స్లో ఈ హైపోస్పెడియాస్ ఆపరేషన్ అనేది చాలా వరకు ఫెయిల్యూర్ అవటాన్ని నేను చాలా గమనించినాను. మీరు కూడా చూసిండొచ్చు. ఎందుకు ఇలా ఫెయిల్యూర్స్ అవ్వడానికి మెయిన్ కారణం ఏమంటారు? హైపోస్పేడియాస్ అనేది నా దృష్టిలో, నేను చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ చేస్తాను. చాలా మేజర్ సర్జరీలు, మేజర్ కాంప్లికేటెడ్ రీకన్స్ట్రక్టివ్ ఆపరేషన్స్ అవి మేము చేస్తుంటాం హైపోస్పేడియాస్ కాకుండా కూడా. కానీ నా దృష్టిలో నా 23 ఏళ్ల చిన్నపిల్లల సర్జరీ ఎక్స్పీరియన్స్లో హైపోస్పేడియాస్ కంటే కష్టమైన ఆపరేషన్ని నేను చూడలేదు. హైపోస్పేడియాస్ అనేది నా దృష్టిలో ద మోస్ట్ డిఫికల్ట్ ఆపరేషన్ అమాంగ్ ఆల్ చిల్డ్రన్స్ సర్జరీస్. దీనిలో అనుమానం లేదు. హార్ట్ ఆపరేషన్ ఎంత ఒక్కొక్కసారి నేను అనడం ఏంటంటే ప్రాబబ్లీ ఇది హార్ట్ ఆపరేషన్ కంటే కష్టమేమో అని నేను అనుకుంటాను. అంత సులభం కాదు. ఓకే. ఎందుకంటే 2 సార్లు 3 సార్లు 4 సార్లు 8 సార్లు ఫెయిల్ అయిన హైపోస్పేడియాస్ కూడా నేను చూశాను. ఎగ్జాక్ట్గా లక్కీగా నా చేతిలో కాదు, బట్ అలా రకరకాల చోట్ల 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అయిన హైపోస్పేడియాస్ చూడడం చాలా కామన్ నా ఎక్స్పీరియన్స్లో. 8 సార్లు ఫెయిల్ అయిన కేసు కూడా నేను చూశాను. కాబట్టి హైపోస్పేడియాస్ని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయడం అనేది అది ఎంతో ఎక్స్పర్టీజ్ ఉంటేనే కానీ, ఒకటి సక్సెస్ రావడం, 2 కన్సిస్టెంట్గా సక్సెస్ రావటం, మనం అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సక్సెస్ అనేది ఒక కేసులో రావచ్చు కాదు, కన్సిస్టెంట్గా రావాలి. 100 కేసులు ఆపరేషన్ చేస్తే కనీసం 90లో సక్సెస్ రావాలి. అప్పుడే యూ కెన్ బీ కన్సిడర్డ్ ఏ సక్సెస్ఫుల్ సర్జన్.
అర్థమవుతుంది కదా. సో ఒకటి గుర్తుపెట్టి, ఇంత ఇంత క్లిష్టమైన హైపోస్పేడియాస్ ఆపరేషన్లో ఎవరికైనా కాంప్లికేషన్స్ రావచ్చు, ఎవరికన్నా ఫెయిల్యూర్స్ రావచ్చు. ప్రపంచంలో టాప్ సర్జన్స్ కూడా కాంప్లికేషన్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. నేను 10 ఏళ్ళ నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను, ఒక్కసారి కూడా నా కారు గీత కూడా పడలేదు, యాక్సిడెంట్ అవ్వలేదంటే ఎవరు నమ్మరు ఆ విషయాన్ని. సో డ్రైవ్ చేసావంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నది. కాకపోతే వాడు బ్యాడ్ డ్రైవర్ అయితే రోజు యాక్సిడెంట్ అవుతుంది, ఈ మంచి డ్రైవర్ అయితే ఎప్పుడో బ్యాడ్ లక్ ఉన్నప్పుడు, అవతల వాళ్ళ మిస్టేక్ కూడా ఉన్నప్పుడు, లేకపోతే రోడ్డు బాగులేనప్పుడు, లేకపోతే మన చేతిలో లేని సర్కమ్స్టాన్సెస్, మన కంట్రోల్లో లేని సర్కమ్స్టాన్సెస్లో యాక్సిడెంట్ అవుతుంది. కానీ డ్రైవింగ్ బ్యాడ్గా ఉంటే రోజు యాక్సిడెంట్ అయ్యే అవకాశమే ఉంటుంది. కాబట్టి సర్జికల్ స్కిల్ ఎంత ఉన్నా కొంత కాంప్లికేషన్ రేట్ అనేది ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇప్పుడు హార్ట్ సర్జరీస్ తీసుకోండి, లంగ్ సర్జరీస్ తీసుకోండి, బ్రెయిన్ తీసుకోండి, కిడ్నీ, ఎనీ మేజర్ సర్జరీ తీసుకుంటే ఏ సర్జన్కి కూడా 100% సక్సెస్ ఉండదు, ఉండే అవకాశం లేదు. ఎవరన్నా 100%, అందులో హైపోస్పేడియాస్లో ఎవరన్నా కానీ నాకు 100% సక్సెస్ ఉంది అన్నారంటే అది ఖచ్చితంగా అబద్ధం. ఉండే అవకాశం లేదు, ఉండే అవకాశం. కాకపోతే ఏంటంటే సక్సెస్ రేట్ అనేది నార్మల్గా 90% వరకు సక్సెస్ రేటు ఉండాలి. కాబట్టి ప్రతి సర్జను తను చేసిన కేసుల్ని తనే అసెస్ చేసుకుంటూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో అపెండిసైటిస్ ఆపరేషన్ చేసాం, లేకపోతే హర్నియా చేసాం, అలాంటి వాటిలో క్రిటికల్ అసెస్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే అపెండిసైటిస్ వచ్చింది, నువ్వు అపెండిక్స్ ఒకసారి కేర్ఫుల్గా తీసేసావు కరెక్ట్గా ఆపరేషన్ చేసి, తర్వాత ఇంక మళ్ళీ అపెండిసైటిస్ వల్ల వాడికి ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. కానీ హైపోస్పేడియాస్ అనేది కరెక్ట్గా చేయకపోతే జీవితాంతం ఆ పిల్లవాడు సఫర్ అవుతాడు. కాబట్టి ఈ క్రిటికల్ కేసెస్లో, ఈ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్లో డెఫినెట్గా రిజల్ట్స్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయి, ఇంకొక చాలా హైపోస్పేడియాస్ గురించి ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మీరు మోడర్న్ సర్జికల్ టెక్నిక్స్ అన్నారు కదా, మోడర్న్ సర్జికల్ టెక్నిక్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా రకాల ఆపరేషన్లు ఇప్పుడు ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటున్నారు, తర్వాత ఇమేజ్ గైడెడ్ సర్జరీ అంటున్నారు. న్యూరో సర్జరీ, బ్రెయిన్లో ట్యూమర్స్ అవి ఇమేజ్ గైడెడ్ లేజర్ తోటి వీటితోటి చేస్తున్నారు, లేజర్ సర్జరీ అంటున్నారు. చాలా రకాల మార్పులు వచ్చాయి సర్జరీలో. హైపోస్పేడియాస్లో మటుకు ఏ రకమైన రాబోట్ కానీ అట్లాంటి స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏవి అవసరం లేదు. ఈ ఆపరేషన్లో కేవలము సర్జన్ యొక్క స్కిల్ మాత్రమే, సర్జన్ యొక్క నైపుణ్యం మాత్రమే 90% ఈ ఆపరేషన్లో మీకు రిజల్ట్ ఇస్తుంది. సింపుల్. సర్జన్ యొక్క ఎక్స్పర్టీస్, ఈ విషయంలో అతను ఎంత డెప్త్లో వెళ్ళాడు, అతను ఎంత కూలంకషంగా దీన్ని అధ్యయనం చేశాడు, ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నాడు దీని మీద, తన రిజల్ట్స్ని ఎలా బేరీజు వేసుకున్నాడు, ఎలా తనని తను ఇంప్రూవ్ చేసుకున్నాడు, ఎన్ని కేసులు ఆపరేషన్ చేశాడు. ఇప్పుడు సంవత్సరానికి 10 కేసులు ఆపరేషన్ చేసే సర్జన్ కంటే సంవత్సరానికి 50 కేసులు ఆపరేషన్ చేసే సర్జన్ రిజల్ట్స్ ఆటోమేటిక్గా బాగుంటాయి. అంటే అలా అని కంపల్సరీగా రూల్ లేదు, కానీ అవకాశం ఎక్కువ ఉంది, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు వస్తుంది, మనం ప్రతి కేసు నుంచి నేర్చుకుని ఆ తప్పు నెక్స్ట్ కేసులో చేయకపోతే వస్తుంది. అదే తప్పు 50 కేసుల్లో చేస్తే ఎక్స్పీరియన్స్ ఏమొస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్. ఒక హైపోస్పేడియాసే కాదు, ఎనీ మెడికల్ ఫీల్డ్లో, ఎనీ స్పెషాలిటీ సర్వీస్, ఎనీ సర్జికల్ టెక్నిక్, ఇట్స్ ఎ కాన్స్టెంట్ లెర్నింగ్ టెక్నిక్. ఎస్పెషలీ కాంప్లికేటెడ్ కేసెస్లో ప్రతి కేసు నుంచి మనం నేర్చుకోవాలి. ఆ కేసులో మనం రిజల్ట్ ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఆ రిజల్ట్ని బట్టి మనం మన టెక్నిక్ని మాడిఫై చేసుకుంటూ వెళ్ళాలి అవసరమైతే. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు ప్రతి కేసుని ఒకలాగే డీల్ చేసినా ప్రాబ్లమే. హైపోస్పేడియాస్ ఎంత కాంప్లికేటెడ్ అంటే 300కి పైగా ఆపరేషన్ టెక్నిక్స్ ఉన్నాయి దీనికి. మీరు నమ్ముతారా? 300కి పైగా ఆపరేషన్ టెక్నిక్స్ ఉన్నాయి దీనికి. అంటే ఏ జబ్బుకి లేకపోతే ఏ ఆపరేషన్కి కూడా ఇన్ని టెక్నిక్స్ లేవు, అవకాశం లేదు. అంటే ప్రతి సర్జను
వాడి సొంత టెక్నిక్ ఉందని చెప్తాడు. ఇలా చెప్పేవాళ్ళు కాకుండా ఇంటర్నేషనల్గా జర్నల్స్లో పబ్లిష్ చేసిన టెక్నిక్సే మోర్ దాన్ 300 ఉన్నాయి. నా సొంత టెక్నిక్ నాకుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, సో ఇంత అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి? ఇప్పుడు ఒక టెక్నిక్ కానీ 2 టెక్నిక్స్ కానీ బాగుంటే, వాటితో రిజల్ట్స్ బాగుంటే అందరూ అవే ఫాలో అవుతారు కదా. మనం ఒక కొత్త టెక్నిక్ కోసం వెతుకుతున్నామంటే అర్థం ఏంటి? అవైలబుల్ టెక్నిక్స్ తోటి రిజల్ట్స్ అన్ని కేసుల్లోనూ బాగులేవు అని అర్థమైంది. సో అంటే ఏమిటంటే ప్రతి హైపోస్పేడియాస్ డిఫరెంట్. కేవలం ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి హైపోస్పేడియాస్, ఇద్దరికి హోల్ ఒక చోటే ఉంది కాబట్టి ఇద్దరిని ఒకటేలా చేస్తామంటే కుదరదు. ఇది మేజర్ ప్రాబ్లం. సో ఇది అర్థం చేసుకోవాలి. ఆ హోల్ ఉండే పొజిషనే కాకుండా వంకర్ ఎట్లా ఉంది, పెన్నిస్ సైజ్ ఎట్లా ఉంది, పెన్నిస్ మీద ఉండే స్కిన్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ అసెస్ చేసి ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసేటప్పుడే టెక్నిక్ మార్చాల్సి వస్తుంది. అంతేగా నేను ఒకటే టెక్నిక్ నేర్చుకుంటాను అందరికీ ఇదే చేస్తానంటే గ్యారంటీగా ఫెయిల్ అయ్యే అవకాశం చాలా, ఇప్పుడు కొంతమంది అలా చేస్తున్నారు. సో అలా చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పడం ఏంటంటే కనీసం 10 నుంచి 15 టెక్నిక్స్, ఈ 300 టెక్నిక్స్లో కనీసం 10 నుంచి 15 టెక్నిక్స్ ఎక్స్పర్టీస్ సంపాదించి ఏ టెక్నిక్ ఎప్పుడు వాడాలో తెలుసుకుని కరెక్ట్గా వాడిన వాడికే రిజల్ట్స్ బాగుండే అవకాశం ఉంది. లేకపోతే రిజల్ట్స్ డెఫినెట్గా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాంప్లికేషన్స్ వస్తే ప్రాబ్లం ఏంటంటే వాటిని మళ్ళీ కరెక్ట్ చేయడం అనేది ప్రతిసారి మళ్ళీ రీఆపరేషన్ అంటే మళ్ళీ చేసే ఆపరేషన్ ప్రతిసారి కూడా దాని డిఫికల్టీ పెరుగుతూ ఉంటుంది. ఓకే సార్, మెయిన్గా ఈ హైపోస్పెడియాస్ డాక్టర్సే కాదు, వేరే డాక్టర్స్నైనా మనం ఎలా అంటే పెద్ద హాస్పిటల్ని చూసి, కార్పొరేట్ హాస్పిటల్స్ని, పెద్ద ఫేమస్ అయిన హాస్పిటల్స్ని చూసి వెళ్ళడమే ఇప్పుడు 90% జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఈవెన్ నేను కూడా కానీ ఏదన్నా నాకు సమస్య వచ్చిందంటే పెద్ద హాస్పిటల్ ఏది ఉంది అని చెప్పి చూస్తానన్నమాట. ఇలా చూడడము ఎంతవరకు న్యాయం అంటారు? ఇలా అప్పుడు మనం పెద్ద హాస్పిటల్స్లో పెద్ద డాక్టర్స్ ఉంటారనేది సత్యమా అసత్యమా? ఎలా? పెద్ద హాస్పిటల్స్లో పెద్ద డాక్టర్స్ ఉంటారు అనేది అది అన్ని వేళలా అది సత్యం కాకపోవచ్చు. ఇప్పుడు ఒక డాక్టర్ ఎక్స్పర్ట్స్, ఇప్పుడు అదే ప్రాబ్లం ఏమవుతుందంటే పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టర్, ఇప్పుడు పెద్ద యాక్టర్లు ఉన్నారు కాబట్టి ఈ సినిమా బాగుంటుందని డెఫినెట్గా గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. పెద్ద యాక్టర్లు ఉన్నారు ఈ సినిమాలో, చాలా పెద్ద బడ్జెట్తో తీశారు, ఈ సినిమా గ్యారంటీగా బాగుంటుంది అని గ్యారంటీ ఉందా? లేదు. లో బడ్జెట్తో తీసి కొత్త యాక్టర్స్ పెట్టి తీసిన సినిమాలు కూడా చాలా అద్భుతంగా తీస్తున్నారు. కాబట్టి ఐ డోంట్ థింక్ డైరెక్ట్ కోరిలేషన్ అయితే లేదు. పెద్ద హాస్పిటల్స్లో పెద్ద డాక్టర్లు ఉంటారు అనే కోరిలేషన్ అయితే డైరెక్ట్గా లేదు. అంటే ఎలా వీళ్ళని ఫైండ్ చేయడం? సో మనం జస్ట్ బికాజ్ ఒక హాస్పిటల్ని చూసి మనం వెళ్ళి మన ప్రాబ్లమ్ని వాళ్ళకి చెప్పుకుని అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే నా ఒపీనియన్లో ఒక డాక్టర్ కోసం మనం వెళ్ళడం బెటర్. అంటే ఓకే, ఇప్పుడు మీరు హైపోస్పేడియాస్ అన్నారు. హైపోస్పేడియాస్ ఇప్పుడు ఒక రకంగా మనకి పాజిటివ్ ఏంటంటే ఇప్పుడు కనీసం ఈ టైంలో మనకి ఇంటర్నెట్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నా గురించి కావాలంటే ఎవరైనా ఇంటర్నెట్లో కొట్టి చూసుకోవచ్చు. అంతకుముందు ఆ ఫెసిలిటీ లేదు. నేను ఎవరో తెలుసుకోవాలంటే చాలా కష్టం. అంటే ప్రజలు కూడా మీ గురించి కామెంట్ చేసినట్టు కానీ అన్నీ ఉంటాయి అక్కడ, సలహాలు, కామెంట్స్ అంతా ఉన్నాయి. సో ఫస్ట్ అసలు మీకు హైపోస్పేడియాస్ అనే ప్రాబ్లంకి ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉన్నారా అనేది మనకి తెలుసుకునే అవకాశం ఉంది, నంబర్ 1. నంబర్ 2, ఒకసారి తెలుసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యి వాళ్ళు చెప్పేది వినాలి. వాళ్ళు ఎన్ని కేసులు చేశారు? ఇప్పుడు డాక్టర్లను వచ్చి మీరు ఏ హాస్పిటల్లో చేస్తారండి, మా ఇంటి దగ్గర హాస్పిటల్లో చేస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ కాదు అడగాల్సింది. మీరు ఎన్ని కేసులు చేశారు, మీ సక్సెస్ రేట్ ఏంటి, మీరు ఈ సబ్జెక్ట్ మీద మీరు ఏమైనా రీసెర్చ్ చేశారా, మీరు ఎన్ని కేసులు చేశారు, మీరు ఈ సబ్జెక్ట్ మీద ఏమన్నా పేపర్స్ రాసున్నారా,
ఇంకా ముందుకెళ్ళాలంటే మీరు అంతకుముందు ఈ హైపోస్పేడియాస్ ఆపరేషన్లు చేసిన పేషెంట్స్ ఎవరన్నా మేము కాంటాక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా సార్. ఇలాంటివి మనం అడగాల్సిన క్వశ్చన్స్. ఎందుకంటే ఆబ్వియస్గా ఎక్స్పర్టీస్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉందండి. చైతన్య నారాయణ మీరు చూస్తున్నారు, వాళ్ళు ఏం అడ్వర్టైజ్ చేస్తారు? మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి, మొదటి 100లో ఐఐటీలో మొదటి 100లో 1000లో ఇంతమందికి సీట్లు వచ్చాయి, ఇన్ని ర్యాంకులు వచ్చాయి. ఎందుకు చెప్తారండి? ఎందుకంటే దాన్ని బట్టి మనం వాళ్ళ కోచింగ్ ఎట్లా ఉంది అనేది అసెస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది? సో రిజల్ట్ ఫైనల్లీ ఇవన్నీ రిజల్ట్ ఓరియంటెడ్. అంటే నువ్వు ఆపరేషన్ చేస్తావు సరే, చేసిన తర్వాత మా బాబుకు రిజల్ట్ ఎలా వస్తుంది? ఇప్పుడు నేను చెప్తాను అనుకుంటే నాది 90% సక్సెస్ అని. వాట్ ఈస్ ద ప్రూఫ్? ఖచ్చితంగా ప్రూఫ్ ఏమిటి? అది చాలా ఇంపార్టెంట్గా మనం చూడాల్సిన విషయం. మీరు ఇంతకుముందు ఎన్ని చేశారు ఇట్లాంటి ఆపరేషన్లు? మీరు నెలకు ఎన్ని చేస్తారు? సంవత్సరానికి ఎన్ని చేస్తారు? మీరు చేసిన వాళ్ళ పేషెంట్స్ ఎవరైనా కానీ మేము కన్ఫర్మ్ చేసుకోవచ్చా? మీరు ఏమన్నా ఈ హైపోస్పేడియాస్ మీద ఏ ఆపరేషన్ అయితే ఆ ఆపరేషన్ మీద మీరేమన్నా నేషనల్గా కానీ ఇంటర్నేషనల్ కానీ లెక్చర్స్ ఇవ్వడం, లేకపోతే మీరు ఏమన్నా పేపర్స్ పబ్లిష్ చేయటం, మీరు ఏదైనా కొత్త టెక్నిక్ ఉంటే ఆ కొత్త టెక్నిక్ మీరు ఏమన్నా పబ్లిష్ చేయటం, ఇలాంటివి ఏమన్నా జరిగిందా? అంటే కేవలం పేపర్ పబ్లిష్ చేసినంత మాత్రాన ఎక్స్పర్ట్ నేను చెప్పట్లా. బట్ ఒక అసలు ఆ డేటానే లేని వాడికంటే ఆ డేటా తీసుకుని పేపర్ పబ్లిష్ చేసిన వాడు బెటర్ కదా. లేకపోతే ఎలా అసెస్ చేస్తాం? మనం ఎలా అసెస్ చేస్తాం చెప్పండి? ఇది ఓన్లీ హైపోస్పేడియాస్ డాక్టర్సే కాదు, ఏ ఇతర డాక్టర్స్కైనా వర్తిస్తుంది. ఎవరికైనా వర్తిస్తుంది. ఇప్పుడు మీకు హార్ట్ ఆపరేషన్ కావాలి, నేను చెప్తాను బైపాస్ ఆపరేషన్ కావాలి, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు, ఆ పెద్ద హాస్పిటల్లో నిజంగా మంచి డాక్టర్ ఉన్నాడు. ఎవరికైనా ఒకటి సార్, ఎవరైనా సరే ఉన్న వాళ్ళలో ద బెస్ట్ కావాలనుకుంటారు. అంతే కదా, ఏదైనా ఏ ఫీల్డ్ అంతే కదా. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటుంటే ఉన్న వాటిల్లో నా బడ్జెట్ని బట్టి ద బెస్ట్ కావాలనుకుంటాను నేను, అంతే కదా. సో అలాగే ఏదైనా సరే, ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో ఎవరైనా సరే, ఏ పేరెంట్స్, నేను పీడియాట్రిక్ స్పెషలిస్ట్ కాబట్టి చెప్తున్నాను, ఏ పేరెంట్స్ అయినా సరే తమ పిల్లవాడిని లేకపోతే పిల్లని తీసుకెళ్ళి బెస్ట్ డాక్టర్ చేతిలోనే పెడదాం అనుకుంటారు. కానీ ఆపరేషన్ చేయాలంటే అలా బెస్ట్ కానీ వాడి చేతిలో పెడదాం అనుకోరు కదా. సో మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు బెస్టో కాదు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా తెలుస్తుందంటే కొంత ఎవిడెన్స్ ఉండాలి. అంటే ఒకటి వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీజ్, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 2, యూ కెన్ ఆస్క్ ది డైరెక్ట్ క్వశ్చన్స్ టు డాక్టర్స్, తప్పేం లేదు. మీరు ఎన్ని ఆపరేషన్ చేస్తారు, నెలకి ఇలాంటివి లేదా సంవత్సరానికి మీ ఇలాంటివి. దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ చేసి జాయిన్ చేసిండే పేషెంట్ కొంతమంది వస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నేను వాళ్ళకి నా డేటా ఇవ్వడము, నేను వాళ్ళకి నా పాత పేషెంట్లు కొంతమంది, అంటే ఇప్పుడు నేను ఆపరేషన్ చేసిన పేషెంట్లు కూడా అందరూ కూడా వాళ్ళ నంబర్లు, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఎస్పెషలీ హైపోస్పేడియాస్ లాంటి దాంట్లో ఒక్కొక్కసారి వాళ్ళు కొంచెం మొహమాటంగా ఫీల్ అవ్వచ్చు. అలా కాకుండా కొంతమంది వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే సార్ మేము మీ దగ్గరకు వచ్చి మాకు ప్రాబ్లంలో ఉన్నదాన్ని మీరు సార్ట్అవుట్ చేశారు కాబట్టి మాలాగా వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు, వాళ్ళకు కూడా మేము వీ వాంట్ టు పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ కొంతమంది అంటారు. దానిలో తప్పేం లేదు. సో అలా వాళ్ళ పర్మిషన్ తోటే ఆ పేరెంట్స్, మేము ఇంతకుముందు ట్రీట్ చేసిన పిల్లల వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఇస్తేనే ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరన్నా అడిగితే వాళ్ళకి మేము పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ హైపోస్పేడియాస్ గ్రూప్స్ అనేవి కూడా మీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి. కొంతమంది హైపోస్పేడియాస్ తాలూకు పేరెంట్స్ కొంతమంది దే హ్యావ్ ఫార్మ్డ్ గ్రూప్స్, ఇంటర్నెట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అవి పెద్దగా సక్సెస్ అయినట్టు నాకు అనిపించట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంటర్నెట్ గ్రూప్స్ అనేటప్పటికే దాన్ని అసెస్ చేయడం కష్టం అవుతుంది. సో ఎందుకంటే వాళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లం వాళ్ళు చెప్తారు, ఓవరాల్గా అది వర్తిస్తుందా లేదా మనకు తెలియదు. సో అందుకని బట్ అలాంటి గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో మేము చెప్పేది ఏంటంటే హైపోస్పేడియాసే కాదండి, ఎనీ ప్రాబ్లం వెన్ యూ గో టు ఎ డాక్టర్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆ డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీజ్, దానికి
దానిలో ఆ పర్టికులర్ దాంట్లో ఆ డాక్టర్ ఎంత కృషి చేసి ఉన్నారు అనేది మనం కూలంకషంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు హైపోస్పీడియాస్లో ఒక ప్రాబ్లం ఏంటంటే జనరల్గా చాలామంది పేరెంట్స్ ఇది చాలా మైనర్ సర్జరీ అనుకుంటారు. అది అతి పెద్ద తప్పు. హైపోస్పీడియాస్ సర్జరీ మైనర్ సర్జరీ అని అనుకోవడం అంటే చాలా పెద్ద మిస్టేక్. ఖచ్చితంగా క్రిటికల్ సర్జరీ డెఫినెట్గా. ఎందుకంటే మైల్డ్ హైపోస్పీడియాసే 3-4 సార్లు ఫెయిల్ అయిన కేసులు నేను చూశాను. చూడటానికి మైల్డ్ హైపోస్పీడియాస్ 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అని నా దగ్గరకు వస్తుంటారు. అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. అనేది ఏంటంటే దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నాను నేను. సో మైనర్ ఆపరేషన్ కదా సార్ అంటారు కొంతమంది. మైనర్ ఆపరేషన్ కాదు. హైపోస్పీడియాస్ అనేది మైనర్ ఆపరేషన్ కానే కాదు. మైల్డా, మోడరేటా, సివియరా ఏదైనా కానీ దాన్ని సీరియస్గా తీసుకుని ఇంపార్టెంట్ ఆపరేషన్గా తీసుకుని కరెక్ట్గా చేస్తేనే మనకు రిజల్ట్ బాగుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే హైపోస్పీడియాస్ అనేది మైనర్ సర్జరీ కానే కాదు. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుంటే పేరెంట్స్ ఫస్ట్ దీన్ని కొంతమంది తెలియక మైనర్ సర్జరీ అనుకుని ఆపరేషన్ చేయించి కాంప్లికేషన్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి అబ్బో ఇది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ లాగా ఉంది అని అప్పుడు వెతుకుతారు ఎక్స్పర్ట్ కోసం. అలా కాకుండా ఫస్టే మనం ఎక్స్పర్ట్ కోసం వెతికితే ఆ ఫస్ట్ ఆపరేషన్లోనే కాంప్లికేషన్ వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. చాలా సింపుల్ అండి. ఒక సర్జన్కి 90% సక్సెస్ ఉంటే వాళ్ళు ఎక్స్పర్టు, 50% సక్సెస్ ఉంటే అంత ఎక్స్పర్ట్ కాదు. అది మనకి ఇంటర్నెట్లో తెలిసిపోతుంది. 50% సక్సెస్ అది కష్టం. అది కష్టము. దాన్ని మీరు ఎలా అసెస్ చేయాలి అంటే ఇప్పుడు ముందు చెప్పాను కదా, వాళ్ళు ఏమన్నా దాంట్లో ఎంత డెప్త్లో వెళ్ళి వర్క్ చేశారు, ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తున్నారు, వాళ్ళు ఏమన్నా దాంట్లో ఇంకా ఏమన్నా కృషి చేసి ఉన్నారా అంటే నేషనల్ ఫోరమ్స్లో, ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఏమన్నా పేపర్స్ ప్రజెంట్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళ డేటా అంటే ఇప్పుడు నేను ఇన్ని కేసులు చేశాను, నా రిజల్ట్స్ ఇవి, నా కాంప్లికేషన్స్ ఎక్కడన్నా పబ్లిష్ చేస్తున్నారా జర్నల్స్లో, ఇలాంటి వాటి వల్ల మనం కొంతవరకు అవి కూడా 100% అసెస్మెంట్ ఇస్తాయని నేను అన్ను. కానీ అట్లీస్ట్ ఇట్ ఈస్ బెటర్. అంటే ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ అంటారు. ఇది ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్. సో ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఉంటే మనం డెఫినెట్గా దాన్ని ఇప్పుడు సింపుల్ అండి, ఒక కారు కొంటున్నాం మనం. ఆ కారు బాగుందా లేదా అని ఆ కారు కొని వాడుతున్నావా అని అడిగితే మన ఫ్రెండే ఉన్నాడు, ఆ కారు కొని ఆల్రెడీ వాడుతున్నాడు, 3 ఏళ్ళ నుంచి ఆ కారు వాడుతున్నాడు అనుకోండి, చాలా బాగుందిరా ఈ కారు అని చెప్తే దానికి ఇంకంతకంటే మనం పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే కదా. సో అది అంటే షోరూమ్ వాడినైనా చెప్తాడు. ఏ షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఆ కారు బాగుందంటారు. బట్ అలా కాకుండా మన పర్సనల్ రీసెర్చ్ మనం చేస్తాం కదా, మన పర్సనల్ రీసెర్చ్ చేస్తాం కదా. ఈ కారు బాగుందా, దీనికి దానికి కంపారిజన్ ఏంటి, లేకపోతే ఈ కారు దానికి బెస్ట్ ఏంటి. ఎవరన్నా ఇదే కారుని కొని ఆల్రెడీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడుతున్న వాడు ఏమన్నా మనకు దొరికితే, వాళ్ళు నేను 2-3 ఏళ్ళ నుంచి వాడుతున్నాను, ఏ ట్రబుల్ రాలేదు, కారు చాలా బాగుంది అంటే మనం ఇంకా మన ఆన్సర్ వచ్చేసినట్టే మనకి. సో అలాగే జనరల్గా ఇంతకుముందు సర్జరీ అయ్యి ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడడం వల్ల కానీ అలాంటి వాటి వల్ల కూడా ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా వస్తుంది. నేను అనేది ఏంటంటే ఒకసారి కాంప్లికేషన్ వచ్చిన తర్వాత వెతకడం కాకుండా మొదటి నుంచే దీన్ని సీరియస్గా తీసుకుని పేరెంట్స్ కనుక కరెక్ట్ ఎవరు దీంట్లో ఎక్స్పర్ట్ అని వెతికితే, చాలామంది ఉన్నారు ఎక్స్పర్ట్స్, వెతికితే వాళ్ళు కరెక్ట్ డాక్టర్ వరకు వెళ్ళడానికి, దానివల్ల రిజల్ట్ బాగుండడానికి అవకాశం ఉంది. కాకపోతే ఒక్కటి మటుకు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎంత ఎక్స్పర్ట్ అయినా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కొంచెమైనా ఉండకపోదు. అసలు కాంప్లికేషన్స్ లేకుండా ప్రపంచంలో ఎవరు ఏ సర్జరీ చేయలేరు. దట్ టు హైపోస్పీడియాస్ అసలు పాసిబుల్ కాదు. బట్ ఎవరికి తక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి, ఒక 70% సక్సెస్ ఉన్నవాడికంటే 90% సక్సెస్ ఉన్నవాడు బెటర్. అది మనం అసెస్ చేయాలి. అది అసెస్ చేయడం అంత సులభం కాదు, కానీ నేను చెప్పిన పారామీటర్స్ వల్ల చాలా వరకు అసెస్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి హైపోస్పెడియాస్ ఆ పేరెంట్స్ వచ్చేసి ఖచ్చితంగా దీన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది అంత ఈజీ అయిన ఆపరేషన్ కాదు. హార్ట్ ఆపరేషన్కి ఏ విధంగా మనం కేర్ తీసుకుంటామో ఖచ్చితంగా దీనికి కూడా అలాంటి కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే అందరూ నేచురల్గా ఏమనుకుంటారంటే హైపోస్పెడియాసే కదా దాన్ని కరెక్ట్ చేసేస్తారులే అని అనుకుని పొరపాటు పడి ప్రాబ్లమ్స్ పడతా ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. హైపోస్పెడియాస్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు హార్ట్ అనగానే
దానికి చాలా ఎనస్థీషియా కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది. ఆపరేషనే క్రిటికల్ కాకుండా ఎనస్థీషియా కూడా క్రిటికల్గా ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఐసీయూలో పెట్టి వాళ్ళని చూసుకోవాల్సిన కేరు అవన్నీ చాలా క్రిటికల్గా ఉంటాయి. కానీ హైపోస్పీడియా అలాంటిది ఏం లేదు. ఆ 2 గంటలో 3 గంటల ఆపరేషన్లో సర్జన్ ఏమి చేస్తాడు అనే దాని మీదే మొత్తం రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. దీనికి పెద్దగా పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ చాలా గొప్ప కేర్ తీసుకోవాల్సిన అవసరం, చాలా సింపుల్. హైపోస్పీడియా సర్జరీ ఎంత కాంప్లికేటెడో పోస్ట్ ఆపరేటివ్ కేర్ మేము అంత సింప్లిఫై చేసేసాం. ఒక పైప్ పెడతాము, ఒక డ్రెస్సింగ్ పెడతాము, జనరల్గా 1 or 2 డేస్లో హాస్పిటల్ డిశ్చార్జ్ చేసేస్తాము. మా స్టాండర్డ్ ప్రోటోకాల్ ఏంటంటే ఆ పైపుని 1 వీక్ తర్వాత, ఆ డ్రెస్సింగ్ 1 వీక్ తర్వాత తీసేస్తాము. రోజు డ్రెస్సింగ్ చేయటం మాటికి అలాంటిది ఏమి ఉండదు. 1 వీక్ తర్వాత డ్రెస్సింగ్ తీసేస్తాము. 10 నుంచి 14 రోజులు అంటే ఆపరేషన్ తర్వాత 10 to 14 డేస్ తర్వాత ఆ యూరిన్ పెట్టిన పైప్ కూడా తీసేస్తాం. ఆ యూరిన్ పెట్టిన పైప్ మేనేజ్మెంట్ కూడా చాలా సింప్లిఫై అయిపోయింది. పేరెంట్స్ ఈజీగా అర్థం చేసుకుని ఈజీగా మేనేజ్ చేసుకోగలరు. సో పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా సింప్లిఫై చేసేసాం. కానీ సర్జరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంప్లికేటెడ్. సో మిగతా మేజర్ ఆపరేషన్స్కి, బ్రెయిన్ ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ది, వీటికి హైపోస్పీడియాస్కి డిఫరెన్స్ ఏంటంటే వాటిల్లో చాలా మంచి ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది. అంటే చాలా మేబీ చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంటో లేకపోతే చాలా ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది. ఎనస్థీషియా కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది వాటికి. ఆపరేషన్ తర్వాత ఐసీయూలో కూడా పెట్టి పేషెంట్ని కొంతకాలం అబ్జర్వ్ చేసి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. వేరే హైపోస్పీడియా అనేది ఏమి ఉండదు, ప్యూర్లీ సర్జరీ. ఎక్స్పర్ట్ సర్జన్ దగ్గర చేస్తేనే సర్జికల్ ఎక్స్పర్టీజ్. ఆ సర్జన్కి ఈ పర్టికులర్ హైపోస్పీడియాస్లో అంటే ఈ పర్టికులర్ చైల్డ్లో ఉన్న డిఫెక్ట్కి ఏ రకమైన ఆపరేషన్ చేస్తే దీన్ని కరెక్ట్ చేయొచ్చు అనే అవగాహన ఉండడం, ఆ పర్టికులర్ టెక్నిక్ చేసే స్కిల్ ఉండడము. నేను ముందు చెప్పినట్టు 10 నుంచి 15 టెక్నిక్స్ కనీసం ఆ సర్జన్కి వచ్చి ఉండాలి. మామూలుగా రావడం కాదు, డీటెయిల్గా వచ్చి ఉండాలి. ఏ టెక్నిక్ ఎప్పుడు వాడాలి తెలిసి కరెక్ట్గా 2-3 గంటలు, ఆ 2-3 గంటల ఆపరేషన్ టైంలో కరెక్ట్గా చేస్తే ఒక్కొక్కసారి మనం అనుకున్న టెక్నిక్స్ కంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనం మార్చి చేయాల్సిన టెక్నిక్స్ కూడా అప్పుడు కూడా మార్చాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు క్లినిక్లో నేను చూస్తాను బాబుని, హైపోస్పీడియాస్ చూస్తాను, కొంత అసెస్ చేస్తాము. ఓకే, ఇట్లా ఉంది, ఇంత వంకర ఉంది, హోల్ ఇక్కడ ఉంది. సో దీనికి మోస్ట్ లైక్లీ ఇలాంటి ఈ టెక్నిక్ అంటే మనసులో ఒక ఆలోచన వస్తుంది. అంటే మనం రాకూడదనుకున్న ఆలోచన వస్తుంది మనసులో. యాక్చువల్గా అయితే వీలైనంత వరకు ఆపరేషన్ టేబుల్ మీద తప్ప క్లినిక్లో చూసి మన మనసులో ఒక ఈ టెక్నిక్ చేద్దాము అని పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే బయాస్ అయిపోతాం. కానీ మన మనసులో ఆలోచన రాక మానదు. కానీ అలాంటి ఆలోచన కంప్లీట్ చేసి దాంతోనే ప్రొసీడ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చాలామంది ఒక్కొక్కసారి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను 100 హైపోస్పీడియాస్ ఆపరేషన్స్ చేస్తే వాటిల్లో 80% సింగిల్ స్టేజ్లో చేసేస్తాం. అంటే ఒకే ఆపరేషన్లో మొత్తం కరెక్ట్ చేసేస్తాం. అంటే పెన్ని స్ట్రైట్ చేసేయటము, హోల్ని కింద నుంచి పైకి ట్యూబ్ కన్స్ట్రక్ట్ చేయటము. అంటే ఆపరేషన్ తర్వాత హైపోస్పీడియాస్ ఆపరేషన్ తర్వాత ఆ పెనిస్ ఒక నార్మల్ పెనిస్కి సుంతి చేస్తే ఎలా ఉంటుంది, అంటే పైన చర్మం తీసేస్తే ఎలా. మామూలుగా హైపోస్పీడియాస్లో చర్మం సగమే ఉంటుంది, సగం చర్మం ఉండదు. ఆ ఉన్న చర్మాన్ని మనం వాడుకుంటాం హైపోస్పీడియాస్ ఆపరేషన్ చేయడానికి. కాబట్టి ఆపరేషన్ మామూలుగా నార్మల్ పిల్లవాళ్ళలో సుంతి చేస్తే, సుంతి అంటే పైన చర్మం తీసేస్తే ఎలా ఉంటుంది పెనిస్, అలాంటి రిజల్ట్ ఇస్తాం హైపోస్పీడియాస్ సర్జరీ తర్వాత. అంటే చాలాసార్లు ఆ పిల్లవాడు ఆపరేషన్ అయిన తర్వాత 1 yearకో 2 yearsకో ఎవరైనా చూసినా కానీ వీడికి హైపోస్పీడియాస్ ఆపరేషన్ జరిగింది అని గుర్తుపట్టలేరు. సుంతి చేశారనుకుంటారు, అంటే సుంతి చేశారనుకుంటారు. సో ఇది ఒకే ఆపరేషన్లో 80% కేసుల్లో ఇవ్వచ్చు. 20% కేసుల్లో వంకర బాగా సివియర్గా ఉన్న కేసులో, ఎస్పెషల్లీ కార్డి 30 degrees కంటే ఎక్కువ ఉంటే, 30 degrees కంటే ఎక్కువ వంకర ఉంటే వాళ్ళకి 2 ఆపరేషన్ చేసే అవసరం పడవచ్చు. అంటే 2 స్టేజ్ అంటే ముందే ప్లాన్ చేసుకుని. కానీ ఈ డెసిషన్ మేము ఫస్ట్ టైం ఆపరేషన్ చేసేటప్పుడు తీసుకుంటాం. నేను పేరెంట్స్కి చెప్తానమ్మా, మీ పిల్లవాడికి వంకర ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది, ఎంత వంకర ఉంది అనేది ఒక స్పెషల్ టెస్ట్ ద్వారా ఆపరేషన్ అప్పుడు మేము అసెస్ చేస్తాం. ఆపరేషన్ అప్పుడు
ఒక స్పెషల్ టెస్ట్, జిటీస్ టెస్ట్ అంటారు. ఆ టెస్ట్ ద్వారా ఎంత వంకర ఉందో అసెస్ చేసి దాన్ని బట్టి ఆ వంకరను ఎలా సరిచేయాలనే టెక్నిక్ మేము ప్లాన్ చేసుకుని, అప్పుడు వంకర మరీ ఎక్కువ ఉంటే మోర్ దెన్ 30 degrees అట్లా వంకర ఎక్కువగా ఉన్న పిల్లలకి ఆపరేషన్ టైంలోనే ఓకే ఈ బాబుకి 2 స్టేజ్ల్లో ఆపరేషన్ చేస్తామని డిసైడ్ చేసుకుని చేయడం. సో నేను కొంతమంది పేరెంట్స్కి నేను చెప్తాను, అమ్మ ఇప్పుడు నేను చెప్పలేను సింగిల్ స్టేజ్లో అవుతుందా 2 స్టేజ్లు అవసరం పడతాయా అని. ఆపరేషన్ చేసే టైంలో, ఫస్ట్ ఆపరేషన్ చేసే టైంలో వీలైతే సింగిల్ స్టేజ్లో చేస్తాను, లేదంటే ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు చేసి సెకండ్ స్టేజ్ 6 months నుంచి 1 year తర్వాత చేయాల్సి వస్తుంది. బట్ అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్ కొంతమంది అడుగుతుంటారు, సార్ ప్లీజ్ సింగిల్ స్టేజ్లో చేసేయండి అని. నేను చెప్తాను, అది నా చేతిలో లేదమ్మా. డిఫెక్ట్ ఎంత సివియర్గా ఉందో దాన్ని బట్టి నేను చెయ్యాలి, కానీ మీరు అడిగారు కాబట్టి నేను సింగిల్ స్టేజ్ చేస్తే మొదటికే మోసం వచ్చి కాంప్లికేషన్ వచ్చిందంటే తర్వాత దాన్ని సరిచేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి సింగిల్ స్టేజా 2 స్టేజా అనే డెసిషన్ నాకు వదిలేయండి. ఎస్, 100 కేసుల్లో 80 కేసుల్లో సింగిల్ స్టేజ్ చేసే అవకాశం ఉన్నది. వాటిలో సింగిల్ స్టేజే చేస్తాము. 20% క్రిటికల్ మాత్రం ఎస్, సివియర్ కేసుల్లో, వంకర ఎస్పెషల్లీ సివియర్గా ఉన్న కేసుల్లో మటుకు 2 స్టేజ్ చేస్తేనే రిజల్ట్ బాగుంటుంది. సో 2 స్టేజ్ చేయటం అనేది, సో పేరెంట్స్కి ఒక ఫాల్స్ ఇది ఇవ్వకూడదు, అష్యూరెన్స్ ఇవ్వకూడదు. క్లారిటీతో చెప్పాలి, అమ్మ 2 స్టేజ్ చేసే అవకాశం ఉంది, ఆపరేషన్ చేసి చేపులప్పుడు 2 స్టేజ్ అనిపిస్తే టెల్ దెమ్, అమ్మ 2 స్టేజ్ అవసరం పడుతుంది, ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు చేస్తాము, 6 months to 1 year తర్వాత సెకండ్ స్టేజ్ చేస్తాము. సో చెప్పేది ఏంటంటే 20% కేసుల్లో, సివియర్ కేసుల్లో 2 స్టేజ్ రిపేర్ చేయటము మంచిది. ఎందుకంటే అల్టిమేట్గా మనకి ఫైనల్ రిజల్ట్ బాగుండాలి, కానీ ఎన్ని స్టేజ్లో చేసామనేది ఇంపార్టెంట్ కానే కాదు. మరీ 3 stages 4 stages 5 stages అసలు ఇప్పుడు చేయట్లేదు. ఒకప్పుడు చేసేవాళ్ళు, ఒకప్పుడు 3 స్టేజ్లు చేసేవాళ్ళు. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం 3 స్టేజ్లో చేసేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు అసలు ఎంత సివియర్ హైపోస్పీడియాస్ అయినా 2 స్టేజ్లోనే మనం కరెక్ట్ చేస్తాం. ఎంత సివియర్ హైపోస్పీడియా, దాంతోపాటు ఇంకా అసోసియేటెడ్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటికి మళ్ళీ తర్వాత ఏమైనా చేయాల్సి రావచ్చు. కానీ హైపోస్పీడియాస్ వరకు మటుకు 99% ఆర్ ఈవెన్ 100% కేసుల్లో 2 స్టేజ్లో అయిపోతుంది. వాటిల్లో 80% 1 స్టేజ్లోనే అయిపోతుంది, మిగతా 20% 2 స్టేజ్ చేయాల్సి వస్తుంది. సార్, అదేవిధంగా ఈ హైపోస్పెడియాస్ ఒకసారి ఫెయిల్యూర్ అయ్యి, 2 సార్లు ఫెయిల్యూర్ అయ్యి, 3 సార్లు ఫెయిల్యూర్ అయినా ఆ పిల్లాడి పరిస్థితి అంతేనా? దాని తర్వాత కూడా మనం ఈ ఆపరేషన్ చేసి సక్సెస్ చేయొచ్చు అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోస్పీడియాస్లో ఏం కాంప్లికేషన్స్ రావచ్చు, మనం ఆపరేషన్ చేసాము. ఇంకొకటి మనం చర్చించుకోండి మర్చిపోయింది ఏంటంటే, ఏ వయసులో చేయాలి. నార్మల్గా పుస్తకాలు చదివితే వెస్టర్న్ టెక్స్ట్ బుక్స్లో, అమెరికా వాళ్ళు రాసిన చాప్టర్స్లో, టెక్స్ట్ బుక్స్లో, పుస్తకాల్లో 6 నుంచి 18 నెలలు, అంటే 6 నెలల నుంచి 1.5 years ఏజ్లో ఈ ఆపరేషన్ చేయడం కరెక్ట్ అని రకరకాల కారణాల వల్ల వాళ్ళు చేస్తారు. కానీ మేము ప్రాక్టికల్గా చూసేది ఏంటంటే, 6 నెలలు సంవత్సరానికి పిల్లవాడు వెయిట్ ఎక్కువ ఉండడు, బరువు తక్కువ ఉంటాడు, పుట్టడమే ప్రీమెచ్యూర్గా పుట్టుంటాడు, సంవత్సరానికి కూడా ఇంకా 6 kgs 7 kgs ఉంటాడు, పెన్నిస్ కూడా చిన్నగా ఉంటుంది. వాళ్ళని పట్టుకుని చిన్న పెన్నిస్ మీద, పెన్నిస్ సైజు కరెక్ట్గా లేకపోతే ఆపరేషన్ కరెక్ట్గా చేసే అవకాశం లేదు. అందుకని వాళ్ళకి తొందరపడి ఆపరేషన్ చేసే కంటే కనీసం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చిన తర్వాత చేయటం కరెక్ట్. సో పర్సనల్గా నేను అడ్వైస్ చేసే పేరెంట్స్కి ఏం చెప్తానంటే, కనీసం స్కూల్కి వెళ్ళే లోపల, అంటే జనరల్గా మన ఇండియాలో 3 years తర్వాత స్కూల్లో వేస్తాం మనం, నర్సరీలోనో దేంట్లోనో ఎల్కేజీలోనో వేస్తాం. సో 3 years లోపల, అంటే 4th yearలో అడుగు పెట్టే లోపల, స్కూల్లో వేసే లోపల అనుకోండి, మనం ఆపరేషన్ కంప్లీట్ చేయగలిగితే అప్పుడు కనీసం వాడు స్కూల్కి వెళ్ళేటప్పటికే మిగతా పిల్లల్లాగా నార్మల్గా యూరిన్ పాస్ చేయగలుగుతాడు. సో వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, కొంతమంది ఓల్డర్ చిల్డ్రన్ వస్తారు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు కొంతమంది పిల్లలు వస్తారు. వాళ్ళు హైపోస్పెడియాస్ ఆపరేషన్ చిన్నప్పుడు చేయక, లేదా చేసింది ఫెయిల్ అయ్యి వాళ్ళకి ఇంకా కింద నుంచే యూరిన్ వస్తూ ఉంటుంది, స్ట్రైట్గా పోయలేరు. యూరిన్ పోసినప్పుడు చెడ్డీ తడుస్తూ ఉంటుంది, చుక్కలు పడి చెడ్డీ తడుస్తూ ఉంటుంది కింద నుంచి. సో వాళ్ళకి ఒక రకమైన సైకలాజికల్ ఫీలింగ్, ఒక రకమైన డిప్రెషన్, ఒక రకమైన ఆత్మ న్యూనతాభావం, కొంత
కలుగుతుంది, వాళ్ళకి కలిగే అవకాశం ఉంది. కాబట్టి అలా అంత డిలే చేయకుండా ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల్లో ఆ హీలింగ్ అనేది బెటర్గా ఉంటుంది. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ స్కిన్ టిష్యూస్ హీలింగ్ అనేది కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జనరల్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తే స్కూల్కి వెళ్ళే లోపల మనం హైపోస్పీడియాస్ రిపేర్ చేస్తే సరిపోతుంది. ఒక 3 years కానీ 4 years కానీ 5 years కానీ మ్యాక్సిమం ఒక 5 years లోపట్లో ముగించుకుంటే బెటర్. రెండో విషయం ఏంటంటే కాంప్లికేషన్స్. మనం హైపోస్పీడియాస్ ఆపరేషన్లో ఏం చేస్తామంటే పెన్ని స్ట్రైట్ చేస్తాము. ఎక్కడైతే హోల్ అబ్నార్మల్ కింద నుంచి యూరిన్ వస్తుందో దాన్ని క్లోజ్ చేసి ఆ హోల్ నుంచి పైన టిప్ వరకు కూడా ఒక యూరిన్కి పైప్ తయారు చేస్తాం. ఇప్పుడు మామూలుగా మన యూరినరీ బ్లాడర్ నుంచి మన పెన్నిస్ టిప్ దాకా ఒక పైప్ ఉంటుంది, దాన్ని యూరిత్రా అంటారు. అది గాడ్ గివెన్ పైప్. సో హైపోస్పీడియాస్లో ఏమవుతుందంటే మన ఎక్కడి నుంచి అయితే యూరిన్ వస్తుందో ఆ హోల్ అక్కడ దాకే న్యాచురల్గా పైప్ ఉంటుంది, దాని ముందు ట్యూబ్ లేదు, యూరిత్రా లేదు. సో నియో యూరిత్రా అంటే మనం ఆ యూరిత్రాని క్రియేట్ చేస్తాం. సో పెన్ని స్ట్రైట్ చేయటము, ఆ యూరిత్రా క్రియేట్ చేయటము, లేని భాగాలను మనం క్రియేట్ చేయడం. దిస్ ఈస్ ద మెయిన్ స్టెప్ ఆఫ్ హైపోస్పీడియాస్. ఈ రెండు మెయిన్ స్టెప్. ఇంకా చాలా చిన్న స్టెప్స్ చాలా ఉన్నాయి, బట్ రెండు మెయిన్ స్టెప్స్లో చెప్పాలి అంటే వంకర సరి చేయడము, యూరిన్ పైనుంచి టిప్ నుంచి వచ్చేటట్టు, ముందు నుంచి వచ్చేటట్టు, ఆ కింద నుంచి పైప్ క్రియేట్ చేయడము. సో దాన్ని యూరిథ్రోప్లాస్టీ అంటారు. సో ఈ రెండిట్లో మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసే పైప్ ఏదైతే ఉందో అది ఆ పిల్లవాడి ఏజ్ని బట్టి ఆ పిల్లవాడికి సరిపోయే సైజులో ఉండాలి. అదే కనుక సన్నటి పైప్ క్రియేట్ చేసామనుకోండి తర్వాత వాడికి మూత్రం పోయడంలో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నార్మల్గా భగవంతుడిచ్చిన పైప్ ఏదైతే ఉందో అది మార్పు చెందదు, అంటే ఏజ్తో పాటు అది కూడా సైజు పెరుగుతుంది. కానీ మనం క్రియేట్ చేసే పైపులు ఎట్లా ఉంటాయంటే మనం స్టిచెస్ వేసి స్కిన్ తోటి క్రియేట్ చేస్తాం, చర్మంతో తయారు చేస్తాం, ఆ పెన్నిస్ మీద ఉన్న చర్మంతో తయారు చేస్తాం. దానికి అది ఎలా తయారు చేస్తారనే దానికి ఇన్ని టెక్నిక్స్ వచ్చినాయి. సో ఆ తయారు చేసేటప్పుడు మానవుడు తయారు చేసిన ట్యూబ్స్ ఏవైనా కానీ బాడీలో పెట్టినప్పుడు అవి కొంత ష్రింక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ చేసే పైపు కొంచెం పెద్ద సైజులో తయారు చేయాలి. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఆ ఉన్న చర్మాన్ని ఉపయోగించుకుని ఎలా మంచి సైజు యూరిత్రా తయారు చేయాలి. మేజర్ ఫెయిల్యూర్స్ వచ్చేది ఇక్కడే. కరెక్ట్. ఆ హోల్ తయారు చేయడంలోనే, ఆ పైప్ తయారు చేయడంలో ఒక్కొక్కసారి స్కిన్ ఎక్కువ లేదనో, ఆ టెక్నిక్ కరెక్ట్గా రాకనో సన్నగా పైప్ తయారు చేశారనుకోండి, ఇక వాడికి యూరిన్ సరిగ్గా బయటికి రాదు, అక్కడ దాకా వస్తుంది, అక్కడ నుంచి సన్నగా అయిపోతుంది, ముక్కుతుంటారు. సో ఇప్పుడు హైపోస్పీడియాస్ రిపేర్ తర్వాత కాంప్లికేషన్స్ ఏమి రావచ్చు అనేది కామనెస్ట్ కాంప్లికేషను ఫిస్టులా అంటారు. ఫిస్టులా అంటే మనం స్టిచెస్తో పైప్ తయారు చేస్తాం కాబట్టి ఆ పైప్లో ఏదో ఒక స్టిచ్ నుంచి యూరిన్ లీక్ అవ్వడం. ఓకే. కాంక్రీట్ గోడల నుంచే వాటర్ లీక్ అవుతుంది. సో మనం వేసే స్టిచెస్ నుంచి లీక్ అవ్వదు, 100% అవ్వదు అని చెప్పలేము. లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఫిస్టులా అంటారు. సింపుల్ ఫిస్టులా అంటే మిగతా అంతా బాగుండి కేవలం ఒక చోట నుంచి యూరిన్ ఎక్కడి నుంచో లీక్ అవుతుందంటే అసలు కాంప్లికేషనే కాదని చెప్పచ్చు. ఎందుకంటే చాలా వరకు వాటింతట హీల్ అయిపోతాయి. మిగతాదంతా బాగా చేసుంటే ఈ ఒక్క మైనర్ థింగ్ హీల్ అయిపోతుంది. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే ఈ ఫిస్టులా అనేది కేవలం అదొక్క ప్రాబ్లం కాకుండా వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఇది వచ్చి ఉంటుంది. అంటే పైపు సన్నగా ఉండడం, సో ముందుకు ప్రెషర్ వెళ్ళక కిందకు వచ్చేస్తుంది యూరిన్, అంటే ఆ పాత హోల్ నుంచి లీక్ అవుతుంది. సో ఫస్ట్ ది ఫిస్టులా. అది మనం ఈ హైపోస్పీడియాస్ ఆపరేషన్ చేసిన తర్వాత మనం యూరిన్కి పైప్ పెడతాం కదా 2 weeks. ఆ 2 weeks తర్వాత పైప్ తీసిన తర్వాత బాబు యూరిన్ పోసినప్పుడు మనకు తెలుస్తుంది ముందు నుంచి వస్తుందా, కింద నుంచి వస్తుందా, 2 వైపుల నుంచి వస్తుందా, ఒక్కోసారి 3-4 వైపుల నుంచి వస్తుంది. 5-6 ఫిస్టులాస్ కూడా మేము చూసాం. ఒకే పేషెంట్లో 5-6 ఫిస్టులాస్ కూడా చూసాం. సో ఫిస్టులా అనేది కామన్ కాంప్లికేషను. హ్యాండ్స్లో ఎక్స్పర్ట్స్ ఆపరేషన్ చేస్తే 90 నుంచి 95% కేసుల్లో ఫిస్టులా రాకుండా మనం ఆపరేషన్ చేయొచ్చు. 5 నుంచి 10% ఫిస్టులా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్స్పర్ట్స్కి కూడా. సో అది ఒకటి మనం మనసులో పెట్టుకోవాలి. దట్ ఈస్ ఏ కామన్ కాంప్లికేషన్ ఉన్న వాటిల్లో. 2, మొత్తం మనం తయారు చేసిన పైపు సన్నబడిపోవడం.
మనం అనుకున్నాం ఇందాక. సో పైపు సన్నబడిపోవడం. సో మనం ఫస్ట్లో కొంచెం బాగానే పోస్తారు, మెల్లమెల్లగా ధార సన్నం అవుతూ వస్తుంది, తర్వాత మొక్కడం మొదలు పెడతారు యూరిన్ పోయడానికి, ఒక్కొక్కసారి కంప్లీట్గా బంద్ అయిపోతుంది. సో దీనివల్ల ప్రాబ్లం, దీన్ని స్టినోసిస్ అంటారు లేదా స్ట్రక్చర్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రెషర్ బ్లాడర్ మీద, కిడ్నీస్ మీద కూడా పడే అవకాశం ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ రావడం కూడా కరెక్ట్. ఎందుకంటే యూరిన్ ఫ్రీగా బయటికి రాకపోతే ప్రెషర్ వెనక్కి తంతుంది కదా. హైపోస్పేడియాస్ ఆపరేషన్ ఫెయిల్ అవ్వటం వల్ల బ్లాడర్ మీద ప్రెషర్ పడి దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి కిడ్నీ కొంత డ్యామేజ్ అయిన పిల్లలు కూడా మేము చూస్తున్నాం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఎస్, అది కూడా ఓన్లీ ఆపరేషన్ ఫెయిల్యూర్ వల్లనే వాళ్ళ కిడ్నీ ఎఫెక్ట్ పడింది. కరెక్ట్. అది నేరో అయిపోయి, ఓకే, ఆ నేరో అవటం వల్ల యూరిన్ ప్రెషర్తో కష్టపడిపోయడానికి ప్రయత్నించి సన్నగా వస్తూ ఆ పైకి రివర్స్లో తన్ని బ్లాడర్ మీద ప్రెషర్ పడి అక్కడి నుంచి కిడ్నీ మీద ప్రెషర్ పడి, ఇదంతా ఒకటే సిస్టమ్ కదా, అంతా కనెక్టెడ్ సిస్టమే కదా, ఒకే పైప్ లైన్ ఇది. అంటే దీనివల్ల మానసిక ఇబ్బందే కాదు, శారీరకంగా కిడ్నీస్ చాలా ప్రాణానికి హాని కలిగేంత ఒక పరిస్థితులు కూడా ఉండాలి. వెళ్ళకపోవచ్చు కానీ పాసిబిలిటీ ఉంది. జనరల్గా ఏమవుతుందంటే నేరో అయిపోయినప్పుడు యూరిన్ పోయడానికి ముక్కి పోస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక రెమెడీ తీసుకుంటారు, అంతవరకు రాకపోవచ్చు కానీ వచ్చే అవకాశం ఉంది. 2, 3 మనం క్రియేట్ చేసిన యూరిత్రా మొత్తం ఊడిపోవటం, అది కూడా జరుగుతుంటుంది. మొత్తం ఊడిపోతుంది, చేసినట్టే ఉండదు చూస్తే అసలు. సో అది కూడా పాసిబిలిటీ. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే 90% ఈ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడబుల్ కాంప్లికేషన్స్. అంటే కరెక్ట్గా సర్జరీ చేస్తే ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఒక 10% కేసుల్లో మటుకు అన్అవాయిడబుల్, అంటే ఎంత బాగా సర్జరీ చేసినా అన్అవాయిడబుల్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి ఇన్ఫెక్షన్ రావడం. మనం చేసిన ఆపరేషన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆ కుట్లు మానవు, అప్పుడు ఊడిపోతుంది. ఇప్పుడు మేము అందుకే హైపోస్పేడియాస్ ఆపరేషన్లో ఇన్ఫెక్షన్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. సో మాకు హైపోస్పేడియాస్ తర్వాత ఇన్ఫెక్షన్ రావడం అనేది మ్యాక్సిమం 1% కేసులో కూడా మేము చూడాలి. అంటే అంత జాగ్రత్తలు 99% ఇన్ఫెక్షన్ అనేది రాకుండా మేము ప్రివెంట్ చేయగలుగుతున్నాం హైపోస్పేడియాస్ సర్జరీ తర్వాత. సో అదొక కారణం. రెండో కారణం ఏమిటి అంటే, కొంతమందిలో టిష్యూ హీలింగ్ బాగుంటుంది, కొంతమందిలో హీలింగ్ అంతా బాగుండదు. అంటే పెద్దవాళ్ళు అంటే డయాబెటీస్ అవి ఇవి ఉంటే గాయాలు, మనం చిన్నపిల్లలు అలాంటివి ఏమి ఉండవు. బట్ జనరల్గా మనం చూస్తుంటాం కొంతమందికి దెబ్బ తగిలిందంటే ఆ స్కార్ అనేది చాలా సన్నగా హీల్ అయిపోతుంది, తర్వాత తెలియదు కొద్ది రోజుల తర్వాత దెబ్బ తగిలినట్టు. కొంతమందికి జెరియోడ్లాగా ఇంతలావు స్కార్ వస్తుంది, మనం చూస్తుంటాం అది కామన్గా. సో అంటే ఇలాంటి హీలింగ్లో డిఫరెన్సెస్ ఏమన్నా ఉండి ఆ పిల్లవాడికి కొంచెం హీలింగ్ సరిగ్గా అవ్వకపోతే కూడా ఇవి మన చేతిలో లేని, అంటే మనం దీనికి ఏం చేయలేం. బట్ ఇవి ఐ విల్ సే లెస్ దెన్ 10%. మోర్ దెన్ 90% కేసెస్లో సర్జికల్ టెక్నిక్ కరెక్ట్గా ఉండి సర్జన్ కరెక్ట్గా ఆపరేషన్ చేస్తే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. మీరు ఫెయిల్డ్ హైపోస్పేడియాస్ అని అడిగారు ఇందాక, ఒకసారి ఫెయిల్ అయితే ఎట్లా అని. నా దగ్గర చాలామంది వస్తుంటారు ఫెయిల్డ్ హైపోస్పేడియాస్ వాళ్ళు. ఫెయిల్ అయిన కేసులను కూడా మనం కంప్లీట్గా కరెక్ట్ చేసి మనం ఫస్ట్ టైం ఎలా రిజల్ట్ ఇస్తామో అలాంటి రిజల్టే ఇవ్వచ్చు. ఓకే, ఫెయిల్ అయిన కేసుల్లో కూడా మనం అలాంటి రిజల్ట్ 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఫెయిల్ అయిన కేసులు కూడా మేము చూస్తాం, వాటిని కూడా మేము కరెక్ట్ చేస్తాం. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఆ ఆపరేషన్లు ఆల్రెడీ హైపోస్పేడియాస్ అనేది కాంప్లికేటెడ్ సర్జరీ అయితే ఇవి దే బికమ్ డబుల్ కాంప్లికేటెడ్. దానికి టెక్నిక్స్ చాలా ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అసలు హైపోస్పేడియాస్ మామూలుగా ఆపరేషన్ చేసేవాళ్ళు కూడా ఫెయిల్డ్ కేసెస్ అటెంప్ట్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే అవి చాలా కష్టం, ఇంకా చాలా కష్టం. ఖచ్చితంగా దీనికంటే డబుల్ ట్రిపుల్ కష్టం అయిపోతుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఫెయిల్ అయిన డెఫినెట్లీ 3 టైమ్స్ కాదు, 4 టైమ్స్ కాదు, 5 టైమ్స్ ఫెయిల్ అయిన కేసులు కూడా మనం చేయొచ్చు. టెక్నిక్స్ ఉన్నాయి, మేము చేస్తాం కూడా. కాకపోతే ఏంటంటే ఎంత సివియర్గా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన కేసులో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫెయిల్డే కాకుండా 2 చర్మం ఉన్నది ఇక పెన్నిస్ మీద. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరు చేశారో వాళ్ళు ఆ పెన్నిస్ మీద ఉన్న సగం చర్మంని వాడుకుని ఆపరేషన్ చేసేస్తారు. కాబట్టి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ చేద్దామంటే పెన్నిస్ మీద చర్మం ఉండదు.
అంటే మొదటిసారి చేయడానికి సెకండ్ టైం చేయడానికి చాలా డిఫరెన్సెస్. చాలా డిఫరెన్స్ ఉంది. ఫెయిల్డ్ హైపోస్పేడియాస్ అనేది ఒక పెద్ద పెద్ద పుస్తకం రాయొచ్చు దాని మీద. ఫెయిల్డ్ హైపోస్పేడియాస్ అనే దాని మీద పెద్ద పుస్తకం రాయొచ్చు. సో దానిలో ఏమవుతుందంటే ఇంకా సర్జన్ ఎక్స్పర్టీస్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి ఎలా దీన్ని ఆ చర్మం లేని దాన్ని ఎలా సరి చేయాలి, ఎక్కడి నుంచి చర్మం తీసుకురావాలి. ఒక్కొక్కసారి పెన్నిస్ మీదే కొంచెం ఎక్సెస్ స్కిన్ ఎక్కడైనా ఉంటే దాంతో చేయడం, లేదంటే చాలాసార్లు నోట్లో నుంచి చర్మం తీసుకొని చేయాల్సి వస్తుంది. సాధారణంగా ఫస్ట్ టైం హైపోస్పేడియాస్ సర్జరీ చేసేటప్పుడు ఎంత సివియర్ హైపోస్పేడియాస్ అయినా నోట్లో నుంచి వేరే చోట నుంచి చర్మం తీసుకుని చేయాల్సిన అవసరం రాదు. అంటే కింది పెదవి లోపల భాగం ఇంకా పెదవి తీసుకోవచ్చు, చీక్ నుంచి తీసుకోవచ్చు లోపల, లేదా పై పెదవి నుంచి తీసుకోవచ్చు, లేదా చెవి వెనకాల చర్మం ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఆ యురిత్రా అనేది తయారు చేయాలి, యూరిన్ ట్యూబ్ తయారు చేయాలి కదా. ఆ యురిత్రా అనేది మంచి టిష్యూతో తయారు చేయాలి. భగవంతుడు ఇచ్చిన లాంటి టిష్యూ మనం చేయలేము. భగవంతుడు ఇచ్చిన లాంటి టిష్యూ ఇప్పుడు కంట్లో ఉంది, నోట్లో చర్మం ఉంది, ముక్కు లోపల చర్మం ఉంది, అన్నవాహిక లోపల దాని మ్యూకోజా అంటారు, మ్యూకోజా ఉంది, అవునా? మూత్రం పోసే కిడ్నీస్ నుంచి కిందకి మూత్రం రావడం, అక్కడ మ్యూకోజా ఉంది. ఇవన్నీ ఒకటే కాదు, బయట చర్మం ఉంది. ఈ బయట చర్మం కూడా, ఇక్కడ చర్మం, అరచేతిలో చర్మం వేరుగా ఉంటుంది, ఇక్కడ చర్మం వేరుగా ఉంటుంది. ఇక్కడ చర్మం సన్నగా ఉంటుంది, ఇక్కడ చర్మం లావుగా ఉంటుంది. ఇక్కడ హెయిర్ వస్తుంది, ఇక్కడ హెయిర్ రాదు, అవునా? అంటే ప్రతి పార్ట్కి కూడా భగవంతుడు దాన్ని, అంతకంటే గొప్ప ఇంజనీర్ ఎవరు లేరు, అంతకంటే గొప్ప సైంటిస్ట్ ఎవరు లేరు. సో ప్రతి పార్ట్కి కూడా అదే చర్మాన్ని ప్రతి పార్ట్కి సపరేట్గా తయారు చేయడం జరిగింది. దాని ప్రాపర్టీస్ ఉంటాయి, స్పెషల్ ప్రాపర్టీస్ దానికి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే హైపోస్పేడియాస్లో మనకి కరెక్ట్గా మూత్రానికి, యురిత్రాకి ఏ రకమైన టిష్యూ ఉంటుందో ఆ టిష్యూని మనం ఎక్కడి నుంచి తేలేం. కృత్రిమంగా తయారు చేయడానికి కాదు, మన శరీరం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏదో టిష్యూ ఇంజనీరింగ్ అని చెప్పి ప్రయత్నిస్తున్నారు, కానీ సక్సెస్ఫుల్ అయితే కాలేదు. సో ప్రస్తుతం మనకున్న దారి ఏంటంటే దానికి అతి దగ్గరగా ఉన్న టిష్యూ తోటి తయారు చేయడం. అంటే పెన్నిస్ మీదే ఉన్న చర్మం, అది ఫస్ట్ చాయిస్. ఆ పెన్నిస్ మీద ఉన్న చర్మం వాడేసి ఫెయిల్ అయిపోతే, అంటే ఫెయిల్డ్ కేసెస్లో అది ఉండదు. సో నెక్స్ట్ ఎక్కడి నుంచి మామూలుగా మనం గ్రాఫ్టింగ్ కోసం అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడి నుంచి థై నుంచి అక్కడి నుంచి చర్మం తీసుకుని హైపోస్పేడియాస్లో కుదరదు అది. ఎందుకంటే మనం యురిత్రా తయారు చేసే చర్మం ఏదైతే టిష్యూ ఉందో అది ఒకటి లావుగా, దొడ్డుగా, ఇంత లావు చర్మం ఉండకూడదు, సన్నగా ఉండాలి. 2 స్మూత్గా ఉండాలి, దాంట్లో హెయిర్ రాకూడదు. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడి నుంచి చర్మం తీసుకుంటే అక్కడంతా హెయిర్ వస్తుంది, యురిత్రా లోపల హెయిర్ వస్తే ఎట్లా కుదరదు. కాబట్టి అలాంటి చర్మం, అలాంటి టిష్యూ బాడీలో 2-3 చోట్లే ఉంది. ఒకటి నోట్లో మ్యూకోజా అంటాం, ఇది ఓరల్ మ్యూకోజా అంటాము, బక్కల్ మ్యూకోజా అంటాం. అంటే ఇక్కడ చీక్లోంచి కానీ పై పెదవి, సాధారణంగా బెస్ట్ కింద పెదవి, పై పెదవి కూడా తీసుకోవచ్చు. చీక్ సెకండ్ బెస్ట్, కింద పెదవి బెస్ట్, చీక్ అనేది లోపల నుంచి, దవడ లోపల నుంచి తీసుకోవడం అనేది సెకండ్ బెస్ట్. ఇక్కడ థిక్గా ఉంటుంది, కొంచెం లిప్ చర్మం సన్నగా ఉంటుంది. సెకండ్ది యూరినరీ బ్లాడర్ ఓపెన్ చేసి, మూత్రాశయం ఓపెన్ చేసి మూత్రాశయం లోపల నుంచి తీసుకోవడం, బ్లాడర్ మ్యూకోజా. కానీ అది కూడా అంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు 99% బ్లాడర్ మ్యూకోజాతో చేసేవాళ్ళు బాగా తక్కువైపోయారు. ఎందుకంటే సక్సెస్ కాక ప్లస్ దానికోసం మళ్ళీ పొట్ట కోసి మూత్రాశయం అంతా ఓపెన్ చేసి దాంట్లో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ అనదర్ బిగ్గర్ ప్రొసీజర్. వేరేజ్ లిప్ అయితే లిప్ కానీ చీక్ కానీ ఈజీగా తీసు. ప్లస్ ఈ యొక్క లిప్ మ్యూకోజా, చీక్ మ్యూకోజా అనేది ఆ యురిత్రా తయారు చేయడానికి అనుగుణంగా ఉంటుంది బ్లాడర్ కంటే కూడా. ఇంకొక ఆప్షన్ ఏంటంటే కొంతమంది చెవి వెనకాల, ఇక్కడ ఈ చెవి వెనకాల టిష్యూ బోన్ మీద ఉండే స్కిన్ ఉంటుంది, దాన్ని వోల్ఫ్ గ్రాఫ్ట్ అంటారు. అక్కడి నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా హెయిర్ రాదు, కానీ కొంచెం థిక్గా ఉంటుంది చర్మం. సో బేసిక్గా మనం మ్యాక్సిమం 99% మేము నోట్లో నుంచి మాత్రమే తీసుకుంటాం. దాంతోనే బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాన్ని తీసుకోవడానికి టెక్నిక్ వేరు, దాన్ని గ్రాఫ్ట్ని తయారు చేసే టెక్నిక్ వేరు, ఆ గ్రాఫ్ట్ని ఆ పెన్నిస్ మీద మళ్ళీ. సో మనం ఈ నోట్లో నుంచి అట్లా చర్మం తీసుకుని ఫెయిల్డ్ కేసులో చేసేటప్పుడు జనరల్గా 2 స్టేజ్లో చేయాల్సి ఉంటుంది. సింగిల్ స్టేజ్లో చేయటం చాలా వరకు కష్టం. కొన్ని కేసుల్లో చేయొచ్చు, బట్ చాలా కేసుల్లో 2 స్టేజ్లో చేయాల్సి ఉంటుంది. అయితే
ఫెయిల్ అయిపోయిన హైపోస్పీడియాస్లో చాలా వరకు ఒక్కొక్కసారి 2 స్టేజ్లో చేయాల్సి ఉంటుంది. అంటే నోట్లో నుంచి చర్మం తీసుకుని ఆ పెన్నిస్ ఫస్ట్ ప్రిపేర్ చేసి మొత్తం అంతకుముందు ఆ ఆపరేషన్ ఫెయిల్ అవడం వల్ల వచ్చిన స్కార్ టిష్యూ అంతా తీసేసి క్లీనప్ చేసి దాని మీద ఇక్కడ నుంచి గ్రాఫ్ట్ తీసుకుని ఆ గ్రాఫ్ట్ అతికించి మళ్ళీ ఆ గ్రాఫ్ట్ తీసుకోవడానికి దాన్ని అతికించడానికి స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి. అంత సింపుల్ కాదు, ఏదో ఇక్కడ తీసి ఇక్కడ అతికించడం కాదు, ఇది ఏదో ఫెవిక్విక్ పెట్టి అతికించడం కాదు. దెర్ ఇస్ ఎ స్పెషల్ టెక్నిక్ ఫర్ దట్. నేను చాలామంది ఈ టెక్నిక్స్ ట్రై చేసి ఆ చర్మం అతుక్కోపోవడం నేను చూశాను. నాకు చాలామంది చెప్పారు మేము చేసామండి, మాకు ఎందుకో మరి సక్సెస్ కాలేదని. అంటే ఈ అట్లీస్ట్ మా చేతుల్లో అయితే నోట్లో నుంచి చర్మం తీసుకుని పెన్నిస్ మీద పెట్టినప్పుడు 90% సక్సెస్ అవుతుంది. మళ్ళీ చెప్పా కదా, ఎవడు చేసినా 10% ఫెయిల్యూర్ అవ్వడం అనేది మన చేతుల్లో ఉండదు. ఖచ్చితంగా. సో కరెక్ట్గా చేస్తే ఈ గ్రాఫ్ట్ అనేది 90% సక్సెస్ అవుతుంది. సో మనం ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే ఆ పెన్నిస్ అంతా క్లీన్ చేసి అంతకుముందు చేసినప్పుడు వచ్చిన హార్డ్ టిష్యూస్ అన్నీ ఉంటాయి, అవన్నీ స్కార్ టిష్యూస్, అవన్నీ తీసేసి పెన్నిస్ని స్ట్రైట్ చేసి ఆ గ్యాప్ ఏదైతే వచ్చిందో కింద భాగంలో రా ఏరియా అంటాం, ఆ రా ఏరియాని ఈ నోట్లో నుంచి తీసిన చర్మంతో ఫిల్ చేస్తాం. చేసి ఆ గ్రాఫ్ని అక్కడ అతికించి దానికి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ అది ఇచ్చేసి 1 వీక్ 2 వీక్స్ తర్వాత డ్రెస్సింగ్ పైప్ తీసేసి కనీసం 6 months to 1 year వెయిట్ చేయాలి. ఆ గ్రాఫ్ట్ అక్కడ సరిగ్గా పూర్తిగా అతుక్కుని నెక్స్ట్ స్టేజ్కి రెడీ అవ్వడానికి. నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి గ్రాఫ్ట్ చేసిన చర్మంతో పైప్ తయారు చేస్తాం, యూరినరీ పైప్. పెన్నిస్ మీద చర్మం లేదు కదా, ఫస్ట్ టైం అయిపోయింది కాబట్టి కొత్త చర్మాన్ని ఇక్కడ పెట్టుకుని ఆ కొత్త చర్మంతో ట్యూబ్ తయారు చేసి దానిపైన మళ్ళీ నార్మల్గా స్కిన్ అంతా క్లోజ్ చేసుకుంటూ వస్తాం. సో ఈవెన్ 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఫెయిల్ అయిన కేసుల్లో కూడా మనం ఫస్ట్ టైం ఆపరేషన్ చేస్తే ఎలాంటి రిజల్ట్ ఇవ్వచ్చో అలాంటి రిజల్టే ఈ టెక్నిక్స్ ద్వారా ఇవ్వచ్చు. కాకపోతే ఫస్ట్ టైం చేయడం కంటే ఇవి ఇంకా కాంప్లికేటెడ్ టెక్నిక్స్ అవుతాయి. నోటి ద్వారా తీసుకొని ఆ ట్యూబ్ అంతా తయారు చేసి అప్పుడు కూడా ఫెయిల్యూర్ అయినప్పటికీ మళ్ళీ నోటి ద్వారానే తీసుకోవాలి. అది కూడా నేను చేస్తున్నాను. చీక్ నుంచి తీసుకున్నారు. ఓకే, అంటే తీసుకున్న భాగంలోనే మళ్ళీ తీసుకునే దానికి వీలుండదు. నేను ఇప్పటిదాకా చేయలేదు, అవసరం పడలేదు. ఎందుకంటే లిప్ ఉంది, అప్పర్ లిప్ ఉంది, 2 చీక్స్ ఉన్నాయి కాబట్టి ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే ఈ లిప్ నుంచి చీక్ నుంచి టిష్యూ తీసుకుని రిపేర్ చేసే వాళ్ళే తక్కువ. అంటే అంత ఎక్స్పర్టీజ్ ఎవరు జనరల్గా ఏంటంటే 2-3 సార్లు ఫెయిల్ అయితే ఇక వాడిని వదిలేస్తారు, వాడి కర్మకు వాడిని వదిలేస్తారు. అంటే వదలాల్సిన అవసరం లేదు, అబ్సల్యూట్గా లేదు. ఖచ్చితంగా బాగా పరుచుకోవచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. కాకపోతే చేసేవాడికి ఎక్స్పర్టీజ్ ఉండాలి, నేను చెప్పేది అది. సో ఈ కొంతమంది పేషెంట్స్ నేను చేస్తున్నాను, వాళ్ళు అంతకుముందు వేరే వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత ఈ చీక్ నుంచి తీసుకుని టిష్యూ చేశారు, అది కూడా ఫెయిల్ అయింది. అప్పుడు మేము లిప్ నుంచి తీసుకుని చేస్తున్నాం. సో ఇంతకుముందు లిప్ నుంచి తీసుకున్నారనుకోండి, మనం ఇప్పుడు చీకని తీసుకోవచ్చు, లేదంటే అప్పర్ లిప్ని తీసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్ నాలిక కింది భాగం నుంచి కూడా తీసుకోవచ్చు అని ఇప్పుడు కొంతమంది అది కూడా చేస్తున్నారు. నాలిక కింది భాగం లింగువల్ మ్యూకోజా అంటారు. అది కొంతమంది అడల్ట్స్లో, పిల్లల్లో నాకు తెలిసి ఎవరు చేయలేదు. అడల్ట్స్లో హైపోస్పీడియాస్ కాదు కదా, వేరే రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి యూరిథ్రల్ రీకన్స్ట్రక్షన్ కోసం అడల్ట్ యూరాలజిస్టులు కొంతమంది అడల్ట్ రీకన్స్ట్రక్టివ్ యూరాలజిస్టులు చేస్తున్నారు. రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. మాకైతే ఇప్పుడు దాకా అవసరం కానీ అవసరం వస్తే అది కూడా పాసిబిలిటీ ఉంది. సో లిప్, లోవర్ లిప్, అప్పర్ లిప్, చీక్, రైట్ చీక్, లెఫ్ట్ చీక్ అండ్ టంగ్. ఒక్కొక్కసారి మేము పర్సనల్గా అవర్ చాయిస్ ఈజ్ లిప్, యూజువలీ లోవర్ లిప్. లోవర్ లిప్ నుంచి చేసినప్పుడు ఏంటంటే చాలామంది పేరెంట్స్ అయ్యో ఇక్కడ నుంచి తీసుకుంటే తర్వాత వాడికి మాటలు వస్తాయా, పెదవి కదులుతుందా, అది ఇది చాలా టెన్షన్ ఉంటుంది. కానీ 99% ఈ లిప్ ఏ కాంప్లికేషన్స్ రావు. అది ఆటోమేటిక్గా చర్మం మళ్ళీ వచ్చేసి హీల్ అయిపోతుంది. మనం చేసేది ఏం లేదు, అదంతా నేచర్ విల్ టేక్ కేర్. సో ఆ చర్మం ఆటోమేటిక్గా వచ్చి అది హీల్ అయిపోతుంది. ఒక 2-3 నెలల తర్వాత ఆ పిల్లవాడిని చూస్తే మనము వాడికి ఇక్కడ నుంచి గ్రాఫ్ట్ తీసుకున్నామని తెలియదు అసలు. అంత నీట్గా ఉంది. అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి. గ్రాఫ్ట్ తీసుకున్న తర్వాత
3 monthsకో 6 months తర్వాత లిప్ ఎట్లా ఉంది అంటే ఆ ఫోటోలో చూస్తే నార్మల్ లిప్ లానే ఉంటుంది. ఇంకొక సందేహం ఏమంటే సార్, ఇప్పుడు 3 years 4 years 5 years 15 years కూడా ఒకవేళ చేయకుండా ఉండిపోయిండే ఇట్లాంటి ఆపరేషన్స్ ఏమన్నా ఉంటే మనం చేసి సక్సెస్ అయ్యచ్చు అంటే 15 years 20 years అయినప్పుడు కానీ? నేను పీడియాట్రిక్ స్పెషలిస్ట్ని, కానీ ఒక్క హైపోస్పేడియాస్ మటుకు నేను పెద్దవాళ్ళలో కూడా చేస్తాను. ఎందుకు అంటే అది మేము ఎక్కువ ఆపరేషన్లు అవి చేస్తాం కాబట్టి పెద్దవాళ్ళ సర్జన్ల కంటే హైపోస్పేడియాస్లో మాకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అయినా కానీ ప్రాబ్లం పీడియాట్రిక్ ప్రాబ్లం కాబట్టి అది నేను చేస్తాను. సో 29 ఏళ్ల వయసు మ్యాక్సిమం నేను చేసిన హైపోస్పేడియాస్ రిపేర్. 29 ఏళ్ల వయసులో అంటే అంతవరకు ఆపరేషన్ జరగలేదు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను ఏదో చదువులో పడిపోయాడు, చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అని ఇప్పుడు పెళ్ళి ప్రయత్నాలు మొదలయ్యేటప్పటికే అతనికి ఆబ్వియస్గా ప్రాబ్లం అనిపించింది. సో అది నేను చేస్తున్నాను, సక్సెస్ఫుల్గా చేశాము. 29 ఏళ్ళు, 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 18 ఏళ్ళు, 16 ఏళ్ళు అన్ని ఆల్మోస్ట్ అన్ని వయసుల కూడా మేము చేస్తున్నాము. ఫస్ట్ టైము చేస్తున్నాము, ముందు ఫెయిల్ అయినవి కూడా చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే చిన్నప్పుడే ఫెయిల్ అయ్యి ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళు అవి కూడా చేస్తున్నాం. అలాంటి ఎస్ అవి కూడా చేస్తున్నాం. ఒక్కటే ఏమవుతుందంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎస్పెషల్లీ ఒక 12-13 ఏళ్ళు దాటితే పెద్ద మనిషి అయిపోతారు. పెద్ద మనిషి అయితే హార్మోన్స్ వస్తాయి బాడీలో, అప్పుడు పెన్నిస్ సైజ్ బాగా పెరుగుతుంది. పెరగడమే కాకుండా హీలింగ్ ప్రాపర్టీస్ తగ్గుతాయి. 3 ఆపరేషన్ చేసిన తర్వాత పెన్నిస్ గట్టిపడిపోతూ ఉంటుంది. పెన్నిస్ గట్టిపడిపోతే ఏమవుతుందంటే మనం వేసే స్టిచెస్ తెగిపోవచ్చు. మనం ఆపరేషన్ చేసేటప్పుడు చేసిన తర్వాత పెన్నిస్ గట్టిపడితే మాటిమాటికి గట్టిపడితే ఎరెక్షన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. ఆ ఎరెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం వేసే స్టిచెస్ తెగిపోయే అవకాశం ఉంటుంది. పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది వాళ్ళకి. మనం ఆపరేషన్ డ్రెస్సింగ్ పెడతాం, పైప్ పెడతాం యూరిన్కి. ఆ పైప్ పెట్టినప్పుడు పైప్ ఉన్నప్పుడు మరి ఎరెక్షన్ వస్తే మరి నొప్పి ఉండదా? కాబట్టి బాగా సఫర్ అవుతారు. అడల్ట్స్లో హైపోస్పేడియాస్ చేయొచ్చు, రిజల్ట్ కూడా చాలా వరకు బాగా ఇవ్వచ్చు. కానీ డెఫినెట్గా పిల్లల్లో చేస్తేనే మోర్ కంఫర్టబుల్, మోర్ అడ్వాంటేజెస్. అలాగని పెద్దవాళ్ళు చేయలేమని కాదు, డెఫినెట్గా పెద్దవాళ్ళు చేయొచ్చు. మేము కూడా చేస్తున్నాము కూడా. హైపోస్పేడియాస్ అనగానే చాలామంది పేరెంట్స్ ఏంటంటే నన్ను అడిగే డౌట్లు ఏంటంటే ఈ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత పెళ్ళి సంసారము చేయగలుగుతాడా, పిల్లలు పుడతారా, ఇలాంటి డౌట్లు పేరెంట్స్కి ఉంటాయి సాధారణంగా. ఎందుకంటే పెన్నిస్ ప్రాబ్లం కాబట్టి ఆ డౌట్స్ సాధారణంగా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే మోర్ దెన్ 90% హైపోస్పేడియాస్ కేసుల్లో సర్జరీ కరెక్ట్గా జరిగి ఇది హీల్ అయిపోతే పెద్ద అయిన తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదు. ఒక 5 to 10% కేసుల్లో మటుకు బాగా సివియర్ హైపోస్పేడియాస్, పెన్నిస్ చాలా మైక్రో పెన్నిస్ అంటాం, చిన్నగా ఉండే పెన్నిస్, లేదా ఈ టెస్టిస్ కూడా 1 కానీ 2 కానీ అబ్నార్మల్గా ఉంటాయి. అంటే కొంతమంది పిల్లలకి టెస్టిస్ ఒకటే ఉంటుంది, లేదా 2 పొట్టలో ఉండిపోతాయి, లేదా 1 పొట్టలో ఉండిపోతుంది టెస్టిస్. అంటే దీని ఈ చిన్న పర్సంటేజ్ అంటే సివియర్ హైపోస్పేడియా ఆ సంచిలో ఉండే గోళీలు అవి పొట్టలో ఉండిపోతాయి కొంతమందికి, అయితే కొంతమందికి ఒకటే ఉంటుంది. కొంతమందికి ఒక టెస్టిస్ ఉంటుంది, ఇంకొక రెండో సైడు ఓవరీ ఉంటుంది పొట్టలో, అంటే ఆడవాళ్ళది. అంటే వీళ్ళు బాగా సివియర్ హైపోస్పేడియాస్, పెన్నిస్ చిన్నగా ఉండి మైక్రో పెన్నిస్ ప్లస్ టెస్టిస్ ప్రాబ్లం కూడా ఉంటే దీంతో పాటు కంబైన్ అయ్యి ఆ చిన్న పర్సంటేజ్ ఒక 5% ఆర్ మేబీ మ్యాక్సిమం 10% కూడా ఉండదు, 5% కేసుల్లో మట్టుకు వాళ్ళకి మనం హైపోస్పేడియాస్ కరెక్ట్ అంతా చేసినా కానీ ఫ్యూచర్లో వీటి వల్ల అంటే ఈ గోళీలు అవి టెస్టిస్ అవి బాగలేకపోవడం వల్ల మరి హార్మోన్స్, స్పర్మ్స్, పిల్లల పుట్టడము అలాంటివి మనం గ్యారంటీ చెప్పలేము. బట్ మోర్ దెన్ 90% హైపోస్పేడియాస్లో ఎంత సివియర్ కేసులో అయినా కానీ ఒకసారి బాగా ఆపరేషన్ చేసి కరెక్ట్గా చేసి సక్సెస్ అయితే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ.
ఖచ్చితంగా వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే అవకాశం తక్కువ. ఎస్. మీ టెక్నిక్స్ మీతోనే కాకుండా ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కానీ ఈ మెడికల్గా మీలాంటి ఫీల్డ్ మీలాగా డాక్టర్స్ కావాలన్న హైపోస్పెడిస్ డాక్టర్స్ కావాలన్నప్పుడు కానీ వీళ్ళందరికీ ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ టెక్నిక్స్ అంతా ఎలా అందివ్వాలనే ఒక ప్లాన్తో ఉన్నారు సార్ మీరు. ఏ విధంగా వీళ్ళకి అందించాలనేసి ఉన్నారు? స్పెసిఫిక్గా హైపోస్పేడియాస్ నేర్పించడానికి కోర్సెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రపంచంలో కూడా ఎక్కడ లేవు. ఓకే. బట్ నా వరకు నా దగ్గర హైపోస్పేడియాస్ నేర్చుకోవాలి అని చాలామంది వస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ క్వాలిఫై అయిపోయిన సర్జన్లే, ఓకే, ఆల్రెడీ సర్జరీ క్వాలిఫై అయిపోయి డిగ్రీ పాస్ అయిన వాళ్ళే, పీడియాట్రిక్ సర్జరీ అది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు హైపోస్పేడియాస్ స్పెసిఫిక్గా నేర్చుకుందామని నా దగ్గర కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళ దగ్గరకు రావచ్చు, నన్ను అసిస్ట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నేను నేర్పిస్తాను. అట్లా మన దేశం నుంచే కాకుండా నైజీరియా నుంచి కూడా కొంతమంది వచ్చి పీడియాట్రిక్ సర్జన్స్, నైజీరియా దేశం నుంచి కూడా 3-4 పీడియాట్రిక్ సర్జన్స్ నా దగ్గరకు వచ్చి హైపోస్పేడియాస్ నేర్చుకుని వాళ్ళ దేశంలో చేయటం మొదలుపెట్టారు. అంటే ఈ టెక్నిక్స్ తోటి చేసి రిజల్ట్స్ అవి బాగున్నాయి. సో ఇది ఒకటి. 2, హైపోస్పేడియాస్ మీద నేను నా టెక్నిక్స్ని, నా ఎక్స్పీరియన్స్ని పేపర్స్ పబ్లిష్ చేస్తూ ఉంటాను. ఓకే. జర్నల్స్లో, నేషనల్ జర్నల్స్, ఇంటర్నేషనల్ జర్నల్స్లో. సో అవి చదివితే కూడా కొంత అవగాహన వస్తుంది. ఓహో, ఈ టెక్నిక్ ఇట్లా చేస్తే ఇలా ఉంటుందని అవగాహన వస్తుంది. అది కాకుండా వీలైతే హైపోస్పేడియాస్ మీద ఒక పుస్తకం, స్పెసిఫిక్గా హైపోస్పేడియాస్ మీద ఒక పుస్తకం రాద్దామని కోరిక కూడా ఉంది. అది దానికి టైం అది కుదరాలి. ఖచ్చితంగా సార్. అంటే హైపోస్పెడియాస్ పైన ప్రత్యేకంగా చదువు కానీ ప్రత్యేకించి దాన్నే చదివి రావడం కానీ ఉంటుందా, లేదా పీడియాట్రిక్ సర్జన్ ఉండదు. జనరల్గా హైపోస్పేడియాస్ అనేది వరల్డ్ వైడ్ చూసుకుంటే ఓకే. పీడియాట్రిక్ సర్జన్లు, యూరాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు ముగ్గురు కూడా హైపోస్పేడియాస్ చేస్తారు, ఓకే, చేస్తూ వచ్చారు. ఓకే. కాకపోతే ఏమైందంటే అది యూరాలజిస్టా, పీడియాట్రిక్ సర్జన్, నాకు తెలిసి మ్యాక్సిమం వర్క్ పీడియాట్రిక్ సర్జన్సే చేస్తున్నారు. అమెరికాలో కొంతమంది పీడియాట్రిక్ స్పెషలిస్టులు, పీడియాట్రిక్ యూరాలజిస్టులని కొంతమంది డివైడ్ అయిపోయారు. బట్ జనరల్గా ఇది చెయ్యాలంటే నువ్వు పీడియాట్రిక్ సర్జన్వా, యూరాలజిస్ట్వా, ప్లాస్టిక్ సర్జన్వా అని కాకుండా హైపోస్పేడియాస్ మీద నీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నదా? ఓకే. సో వాళ్ళు ఎవరైనా కానీ బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ హైపోస్పేడియాస్ అనే ఆపరేషన్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దీన్ని ఇంకా బాగా అధ్యయనం చేసి, అంటే మిగతా ఆపరేషన్ల దాగానే ఇది కూడా చేస్తే కుదరదు, ఖచ్చితంగా దీనికి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, దీని గురించి ఇంకా డీప్గా అధ్యయనం చేయాలి, దీని గురించి ఇంకా రీసెర్చ్ చేయాలి, ఇంకా వీలైతే ఎవరైనా ఎక్స్పర్ట్స్ దగ్గర వెళ్ళి చూసి నేర్చుకోవాలి. సో ఇవన్నీ చేసి హైపోస్పేడియాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి, అలాగే కేసులు ఎక్కువ చేస్తూ, కనీసం సంవత్సరానికి 40 నుంచి 50 హైపోస్పేడియాస్ల కేసులు చేయకపోతే, కనీసం మినిమం 40 to 50 హైపోస్పేడియాస్ కేసులు పర్ ఇయర్ చేయకపోతే ఒక సర్జను, ఆ సర్జన్కి ఇందులో ఎక్స్పర్టీస్ వచ్చే అవకాశం లేదు. అవకాశం లేదు. ఏ నెలకు 1-2 కేసులు చేసే వాళ్ళకి వాళ్ళు హైపోస్పేడియాస్ వీలైనంత వరకు చేయకపోవడమే బెటర్. అట్లంటారా సార్? ఎందుకంటే మరి దానికి ఎక్స్పర్టీస్ వస్తే కానీ రిజల్ట్స్ ఇంప్రూవ్ కావు కదా. ఓకే. నా ఒపీనియన్ ఇది, నా పర్సనల్ ఒపీనియన్. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నేనైనా కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు ఒక ఆపరేషన్ ఉందండి, నేను ఒక ఆపరేషన్ని సంవత్సరానికి 2 కేసులు చేస్తున్నాను అనుకోండి, ఇంకొక సర్జను సంవత్సరానికి 10 కేసులు చేస్తున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు? సంవత్సరానికి 10 కేసులు చేసే వాళ్ళ దగ్గరికే వెళ్తాం సార్. నేను కూడా వాళ్ళ దగ్గర పంపించాలి, అది నేను చెప్పేది. నేను కూడా అయ్యా నేను సంవత్సరానికి 1-2 చేస్తాను, నాకంటే వాళ్ళు బెటరు అని చెప్పగలిగి ఉండాలి పేషెంట్కి. అర్థమైంది కదా? సో బట్ అది పక్కన పెడితే అవి అంత సులభంగా జరిగేవి కావు. బట్ అవి పక్కన పెడితే జనరల్గా ఏ సర్జన్ అయినా హైపోస్పేడియాస్ అనే దాంట్లో ఎక్స్పర్టీస్ సంపాదించాలంటే ఈ ట్రైనింగు, ఇంట్రెస్టు ఇవన్నీ ఉన్న తర్వాత మినిమం ఒక 40 నుంచి 50 కేసులు సంవత్సరానికి చేస్తేనే ఆ రిక్వైర్డ్ ఎక్స్పర్టీస్ అనేది రావడం, దాన్ని మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రావడం వేరు, మెయింటైన్ చేసుకోవడం వేరు. ఇప్పుడు ఒక గొప్ప బ్యాట్స్మెన్ ఉంటాడు, ఒక సంవత్సరం పాటు బ్యాట్ పట్టుకోలేదు అనుకోండి, ఆ ఫామ్ పోతుంది సార్. ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ బ్యాట్ పట్టుకుంటే మనలాగా తయారవుతాడు.
మళ్ళీ మొదటి నుంచి ఆరంభం చేయాల్సిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని కంటిన్యూస్ ఏదైనా కంటిన్యూస్ లెర్నింగ్ ప్లస్ కంటిన్యూస్ అప్లికేషన్. ఎనీ స్కిల్, ఏ స్కిల్ అయినా కానీ దాన్ని కంటిన్యూస్గా మనం పదును పెట్టుకుంటూ ఉంటేనే ఇంకా పదునెక్కుతూ ఉంటుంది, ఆ స్కిల్ మెయింటైన్ అవుతుంది. కొంతకాలం మనం తగ్గిస్తే ఆ స్కిల్ మళ్ళీ పోతుంది, మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మినిమం అంటే నేను చెప్పడం కాదు, ఇది అమెరికాలో అక్కడ కూడా వాళ్ళు స్టడీ చేసి కనీసం ఒక 40-50 హైపోస్పీడియా సంవత్సరానికి చేస్తే వాళ్ళకి ఎక్స్పర్టీస్ మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో నేను కూడా దీన్ని స్ట్రాంగ్గా ఏకీభవిస్తున్నాను. అంటే ప్రపంచవ్యాప్తంగా హైపోస్పీడియాస్ ప్రాబ్లం ఉండే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, అసలు చాలా మంది. ఇది కూడా మీరు ఫస్టే పెట్టచ్చు యాక్చువల్గా. ఇండియాలో అంటే ఇన్ఫ్యాక్ట్ పుట్టుకతో పిల్లలకు వచ్చే కంజెనిటల్ ప్రాబ్లమ్స్లో హైపోస్పీడియాస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ ప్రాబ్లమ్స్ హైపోస్పీడియాస్. కనీసం 100% ప్రతి 150 మంది మగపిల్లల్లో కనీసం ఒకళ్ళకు ఉంటుంది ఇది యావరేజ్గా 150 మంది పిల్లల్లో మగపిల్లల్లో ఒకరికైనా హైపోస్పీడియాస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి 1000 మందిలో కనీసం 1000 మంది మగపిల్లల్లో కనీసం 6 నుంచి 7 మందికి హైపోస్పీడియాస్ ఉంటుంది. అంటే ఇండియాలో కరెక్ట్ డేటా లేదు కానీ బట్ యావరేజ్గా అసెస్మెంట్ ప్రకారము ఇండియాలో సంవత్సరానికి 70 నుంచి 75 వేల మంది పిల్లలు హైపోస్పీడియాస్తో పుడుతున్నారని ఒక అంచనా. సంవత్సరానికి 70 నుంచి 75 వేల మంది పిల్లలు హైపోస్పీడియాస్తో పుడుతున్నారని సంవత్సరానికి ఒక అంచనా. అంటే హ్యూజ్ నంబర్, మామూలు నంబర్ కాదు. 70,000 మంది. అంటే ఈ 70,000 మందిలో ఎంతమందికి ఒక బెస్ట్ సర్వీస్ అంది, వాళ్ళు మళ్ళీ సంతోషంగా ఆపరేషన్ సక్సెస్ చేసుకొని ఒక మంచి జీవితాన్ని గడుపుతూ ఉండారంటారు సార్ మీ ఒక ఎక్స్పీరియన్స్లో? ఇది చాలా కష్టం చెప్పడము. అంటే హైపోస్పీడియాస్ అంటే అవగాహన పెరిగింది, నేను అది ఒప్పుకుంటున్నాను. లాస్ట్ 10 years 20 yearsలో అవగాహన పెరిగింది. కానీ ఇంకా దీని మీదే కాన్సన్ట్రేట్ చేసి దీని మీద ఎక్కువ స్టడీ చేసి దీనిలోనే ఎక్స్పర్టీస్ తోటి ఒక స్పెషాలిటీగా దీన్ని చేసేవాళ్ళు తక్కువ మందే ఉన్నారని చెప్పచ్చు. లేరని చెప్పను. డెఫినెట్గా కొన్ని డిపార్ట్మెంట్స్, ఇండియా మొత్తం మీద కొన్ని డిపార్ట్మెంట్స్, కొన్ని ఇన్స్టిట్యూట్స్, కొంతమంది సర్జన్లు, ఇండివిజువల్ సర్జన్లు, దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ ఇన్ హైపోస్పీడియాస్, దానిలో అనుమానం లేదు. కాకపోతే ఎలా ఉంటుందంటే ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ చూపించి మంచి పని చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ కేసులు రిఫర్ అయితే వాళ్ళు దీంట్లో ఇంకా ఎక్స్పర్టీస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు రిజల్ట్స్ ఇంకా బెటర్ అవుతూ పోతాయి. సో మన ఏం ఏంటంటే ఫెయిల్యూర్ కేసెస్ని మ్యాక్సిమం తగ్గించాలి. ఎందుకంటే మామూలుగా హైపోస్పీడియాస్ చేయడం వేరు, ఈ నోట్లో నుంచి చర్మం తీసుకుని అవన్నీ ఆ పేరెంట్స్ కానీ ఆ పిల్లవాడు కానీ వాళ్ళు అయ్యే సఫరింగు, వాళ్ళు పడే సఫరింగు అది మనం మనసులో పెట్టుకోవాలి. సో అది మ్యాక్సిమం అట్లాంటి కేసులు మనం తగ్గించడానికి ప్రయత్నించాలి. కానీ ఇప్పట్లో అయితే అట్లాంటి కేసులు మేము చాలా చేస్తుంటాం, చాలా కేసులు వస్తాయి ఫెయిల్డ్ కేసులు. కానీ ఒకటి ఏంటంటే ఎంత ఫెయిల్డ్ కేసు అయినా దానికి మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది, అది పాజిటివ్. ఇప్పుడు ఈ బాబు హైపోస్పీడియాస్ 6 years చైల్డ్ 3 సార్లు హైపోస్పీడియాస్ రిపేర్ ఎక్కడో అయింది, 3-4 చోట్ల నుంచి యూరిన్ వస్తుందని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది స్కిన్ అంతా ఎక్సెస్గా ఉంది. కనీసం 3-4 చోట్ల నుంచి ఇక్కడ ఈ ఫొమ్మలో చూపించినట్టు కనీసం 3-4 ప్లేసెస్ నుంచి యూరిన్ వస్తూ ఉంది బాబుకి. దాన్ని తర్వాత చూస్తే దాన్ని ఆ మొత్తం హోల్స్ అన్నిటినీ ఓపెన్ చేసేసి మళ్ళా స్కిన్ తోటి ట్యూబ్ తయారు చేసేసి దాని తర్వాత కంప్లీట్గా ఒకే స్టేజ్లో రిపేర్ చేసేసాం దీన్ని. ఇది ఫైనల్ అపియరెన్స్. దాని తర్వాత నార్మల్ యూరిన్ ఒకే చోట నుంచి ముందు నుంచి స్ట్రైట్గా పెన్నిస్ ఉండి నార్మల్గా. సో చాలాసార్లు ఫెయిల్ అయిన కేసుల్లో కూడా మనం మంచి రిజల్ట్ ఇవ్వచ్చు చెప్పడానికి. తర్వాత ఈ చైల్డ్ డైవర్టికులం అంటారు, అంటే హైపోస్పీడియాస్ ఆపరేషన్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఆ ట్యూబు ఇంతకుముందు మనం అనుకున్నాము సన్నగా తయారు చేస్తే ప్రాబ్లం వస్తుందని, ఒక్కొక్కసారి మరీ పెద్దగా తయారు చేసిన ఎక్కువ చర్మం పెట్టేసి అది ఒక్కొక్కసారి మూత్రం పోసేటప్పుడు ఇట్లాగా ఈ బెలూన్ లాగా రావడం మొదలు పెడుతుంది. సో దాంట్లో మూత్రం ఉండిపోయి పూర్తిగా బయటికి రాకుండా దాన్ని నొక్కుని మళ్ళీ తీయాల్సి వస్తుంది మూత్రం. దాన్ని డైవర్టికులం అంటారు.
మరి పెద్దదిగా హోల్ చేసినా కానీ ప్రాబ్లం. మరీ పెద్దదిగా పైప్ తయారు చేసినా ప్రాబ్లమే. ఇదిగో ఇక్కడ డైవర్టికులం అంటారు, కనిపిస్తుంది మనకి. సో ఆ డైవర్టికులంతో వచ్చినప్పుడు ఇలా ఉంటుంది చూడండి, ఇది పెద్ద బెలూన్ లాగా ఉంది ఇది. సో దాన్ని మనం సర్జరీ ద్వారా ఓపెన్ చేసి దాన్ని మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి దానికి ఫైనల్గా మంచి రిజల్ట్, నార్మల్ పెనిస్ లాగా రిజల్ట్ ఇవ్వచ్చు మనం. తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిపోయి హైపోస్పేడియాస్, ఈ బాబు 11 సంవత్సరాల బాబు, ఇది 3 సార్లు ఆపరేషన్ ఎక్కడో అయింది. ఈ 3-4 హోల్స్ నుంచి యూరిన్ పోస్తున్నాడు. ఈ ముందు చర్మం అంతా కూడా ఇది బాగా స్కార్ అయిపోయి చండాలంగా తయారైంది. సైడ్ నుంచి చూస్తే వంకర కూడా, ఇంకా కాడీ కూడా పెన్నిస్కి అట్లనే ఉంది. సో ఈ ప్రాబ్లం తోటి ఈ బాబుకి ఈ మొత్తం ముందు ఉన్న ఈ చర్మం, ఈ చెడిపోయిన చర్మం అంతా, స్కార్డ్ చర్మం అంతా తీసేసి నోట్లో నుంచి కింది పెదవి నుంచి స్కిన్ తీసుకుని గ్రాఫ్టింగ్ చేసాం. గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఒక 9 నెలల తర్వాత గ్రాఫ్ట్ చాలా బ్యూటిఫుల్గా హీల్ అయిపోయింది. ఇక్కడ పింక్గా కనిపిస్తుంది కదా, ఇదంతా నోట్లో నుంచి తీసిన చర్మం గ్రాఫ్ట్. దాంతో మళ్ళీ ట్యూబ్ తయారు చేసి యూరిన్ ట్యూబ్ పైదాకా మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత 6 మంత్స్ తర్వాత చూస్తే ఇది నార్మల్ పెనిస్ లాగా కనిపిస్తుంది. స్ట్రైట్ పెనిస్, పైన హోల్ పైకి వచ్చేసేసి అబ్సల్యూట్లీ స్కారింగ్ ఏమి లేకుండా నీట్గా తయారైంది. సో మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిన సివియర్ కేసులో కూడా మనం టచ్ చేయొచ్చు. ఇది 14 సంవత్సరాల బాబు. ఈ బాబు కూడా 3 సార్లు ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఆ కింద ఉన్న హోల్ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోతూ ఈ సన్న పైప్ కూడా దాంట్లో వెళ్ళటం కష్టమైంది. కష్టపడి ముక్కుతూ యూరిన్ పోసేవాడు ఈ బాబు. సో ఇలాంటివి ఆల్మోస్ట్ ఎమర్జెన్సీలో చేయాల్సి వస్తుంది మనం. సో అది మొత్తం ఓపెన్ చేసుకుంటూ కిందకి వెళ్తే ఆల్మోస్ట్ స్క్రోటంలోకి సగంలోకి వెళ్ళిన తర్వాత కిందకి అక్కడ నార్మల్ హోల్ కనిపించడం, నార్మల్ యురిత్రా నార్మల్ సైజులో కనిపించింది. సో అక్కడ దాకా ఓపెన్ చేసేసి ఈ ముందున్న ఈ తెల్లటి చర్మం చూసారు, ఇదంతా చాలా చండాలంగా ఉంది, ఇదంతా తీసేసి కంప్లీట్గా ఇదంతా తీసేసాం. పెన్ని స్ట్రైట్ అయిపోయింది, హోల్ కిందకు వచ్చేసింది. ఆల్మోస్ట్ 7-8 సెంటీమీటర్స్ గ్యాప్ వచ్చేసింది పైనుంచి కిందకి, అంత మేర బాగోలేదు. సో ఇదంతా కూడా చర్మం రా ఏరియా క్రియేట్ చేసాం. సో ఆ స్కార్ అయిన టిష్యూస్ అన్ని తీసేసి అప్పుడు ఈ బాబుకి ఆల్మోస్ట్ ఒక 7-8 సెంటీమీటర్స్ గ్రాఫ్ట్ ఇది మార్క్ చేసాం. ఇది లోవర్ లిప్, పళ్ళు కనిపిస్తున్నాయి, టీత్ నాలికిది, ఇది అప్పర్ లిప్, ఇది చీక్. సో మనం ఇక్కడి నుంచి లిప్ నుంచి గ్రాఫ్ట్ తీసుకుంటూ మనకి లిప్ మీద 8 సెంటీమీటర్ గ్రాఫ్ట్ రాదు కాబట్టి ఒక 2-3 సెంటీమీటర్ చీక్ నుంచి కూడా తీసుకున్నాం. ఇంత పెద్ద గ్రాఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇది తీసుకుని గ్రాఫ్ట్ తీసుకుని దీన్ని ఇక్కడి నుంచి గ్రాఫ్ట్ తీసుకుని దీని మీద ఈ పెన్నిస్ మీద ఎక్కడైతే ఈ మొత్తం ఏరియా ఉందో దాని మీద ఈ గ్రాఫ్ట్ని మొత్తం అతికిచ్చేసాం. దీని మీద జూమ్ చేస్తూ క్లియర్గా ఉంటుంది. దాన్ని మొత్తం అతికిచ్చేసేసి దాన్ని స్టిచెస్ తోటి మొత్తం అతికిచ్చేసాం. హోల్ ఇక్కడికి వచ్చేసింది కింద హోలు. సో ఒక 1 ఇయర్ తర్వాత ఈ గ్రాఫ్ట్ ఇట్లా చూడండి పింక్గా నైస్గా హీల్ అయిపోయింది, ఇంకెక్కడ స్కారింగ్ లేదు, నీట్గా హీల్ అయిపోయింది. ఆ గ్రాఫ్ట్ తోటి మనం నెక్స్ట్ పైప్ తయారు చేసి దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. మొత్తం క్లోజ్ అయిపోయింది, హోల్ పైకి వచ్చేసింది, మొత్తం క్లోజ్ అయిపోయి అది హీల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నార్మల్ పెనిస్ లాగా ఉంటుంది. సో ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 6 మంత్స్ ఎంతో అయిపోయింది, బాబుకి 1 ఇయర్ అయిపోయింది. హీఈస్ డూయింగ్ వెరీ వెల్. సో అట్లాగా మనం ఎంత డిఫికల్ట్, ఈ చైల్డ్ వీళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారు, ఇది ఒక మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిపోయి ఇదంతా వంకర, ఆ హోల్ సన్నబడిపోయి మూత్రం పోయడం కష్టం అవ్వడము, ఈ మొత్తం అంతా తెల్లగా అయిపోయి ఎక్కడి నుంచి ఈ చర్మం ఏదో అయిపోయింది రియాక్షన్ వచ్చినట్టు. సో దాన్ని మొత్తం తీసేసి దాన్ని మొత్తం సరిచేసి ఆ వంకర సరిచేసి దాని తర్వాత ఈ స్కిన్ అంతా తీసేసి అక్కడ గ్రాఫ్ట్ పెట్టి ఆ గ్రాఫ్ట్ 1 ఇయర్ తర్వాత బ్యూటిఫుల్గా పింక్గా చూడండి బాగా హీల్ అయిపోయింది. నోట్లో నుంచి తీసుకున్న గ్రాఫ్ట్ ఇది కూడా. దాంతో మనం పైప్ తయారు చేసి దాని తర్వాత 6 మంత్స్ తర్వాత ఇది రిజల్ట్. ఆల్మోస్ట్ నార్మల్ పెనిస్కి హోల్ పైకి వచ్చేసింది, వంకర సరైపోయింది, ఆ చెడిపోయిన చర్మం అంతా తీసేసాము, నార్మల్ స్కిన్ లాగా వచ్చేసింది. ఈ పైన కొంచెం హోల్ మటుకు పింక్గా ఉంటుంది, ఎందుకంటే అది గ్రాఫ్ట్ కదా, అందుకని కొంచెం పింక్గా ఉంటుంది కనిపించడానికి. సో ఇట్లాగా ఎంత డిఫికల్ట్ కేసు అయినా, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యేంత డిఫికల్ట్ కేసు అయినా కానీ మనం ఈ టెక్నిక్స్ ద్వారా కరెక్ట్గా దాన్ని సరిచేసే అవకాశం ఉంది.